ఓం నమో గణపతయే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదంలో చెప్పినట్లుగా సుదినంచమే అంటామండి. ఆ విధంగా ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి సుదినము మనకు అని నేను భావిస్తూ ఉన్నాను. నేడు సాక్షాత్తుగా నారాయణ స్వరూపులైనటువంటి మహానుభావులు మనందరికీ కూడా సుపరిచితులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారితో మనం నేడు ఉన్నాం. వారితో కాసేపు ఆధ్యాత్మిక అంశాలు ముచ్చటించేటటువంటి అవకాశాన్ని మనం అడిగాను. వారు వెంటనే వాత్సల్యంతో అంగీకరించారు. వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తమతో సంభాషించే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. తమరికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణ. ముందుగా విశిష్టాద్వైతము అంటే ఏమిటి కొంచెం జనానికి, సాధారణ జనానికి అర్థమయ్యేట్టుగా వివరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు స్వామి. చాలా సంతోషం. 4 మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం మీరు ఏర్పరుస్తున్నందుకు ముందుగా మీకు మంగళాశాసనాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైదికమైనటువంటి ప్రవృత్తిలో ఉంటూ లౌకికమైన ఇలాంటి సాధనాలతో పాటు మీరు సాగించేటటువంటి ధార్మిక ప్రచార సరణి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది వర్ధతాం అభివర్ధతాం అని ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. వేదం మనకి ఈ ప్రపంచానికి అంతటికీ కావలసినటువంటి హితాన్ని ఆశాసించడానికి బద్ధకంకణ అయినటువంటి ఒక శాస్త్రం. శాస్త్రం అంటే అసలు వేదమే. మిగతా వాటిని శాస్త్రాలు అనడం ఔపచారికము అని అంటారన్నమాట. అంటే దానికి ఏదైనా శాస్త్రం అని పేరు పెట్టాలంటే దానికి ముందర ఒక చిన్న ఉపపదాన్ని చేరిస్తే తప్ప మిగతావి శాస్త్రాలు కావు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇలాగా అలాంటి ఉపపదాలు ఏం లేకుండా శాస్త్రము అని అన్నారు అని అంటే అది కేవలం వేదమే అవుతుంది. ఎందుకనంటే సకల ప్రాణికోటికి హితాన్ని శాసించేటటువంటి అధికారం కలిగిన ఒక దివ్యమైనటువంటి శబ్ద రాశి వేదం అనేది. ఇలాంటి వేదంలో మనం ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఇదం కురు ఇదం మాకార్షి అని అంటూ చేయాల్సినటువంటి కర్తవ్యాలని, పరిహరించాల్సినటువంటి క్రియాకలాపాలని శాసించే భాగం ఒకటి. సామాన్యంగా మనిషికి శరీరానికి ఆకలి వేసినట్టుగా జ్ఞానంలో కూడా ఒక పిపాస ఏర్పడుతుంది, జిజ్ఞాస అని అంటాం మనం. ఏమిటి నేనేమిటి, తరించడం ఏమిటి, ఏమిటి తరించడం అంటే, ఎందుకు ఈ బ్రతుకు, ఎలా సాగుతోంది ఇది, దీనికి కారణం ఏమిటి, ఇందులోంచి మనం కొంతకాలం తర్వాత బయటికి పోతున్నాం కదా, ఎక్కడికి పోతాం, ఏమవుతాం, ఇలాంటి చాలా రకాలైన జిజ్ఞాస ఏర్పడుతూ ఉంటుంది కొంచెం బుద్ధిమంతుడైనటువంటి మనిషికి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కోసం ఏర్పడ్డ వేద భాగాన్ని ఉత్తర భాగం అంటాం. పూర్వభాగం, ఉత్తర భాగం. ఈ పూర్వభాగంలో మనం చేసుకోవలసినటువంటి క్రియాకలాపాలని, వాటి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తే, ఉత్తర భాగం మనం తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని, మన బతుక్కి కారణాన్ని, ఈ బ్రతుకు తర్వాత ఉండేటటువంటి బ్రతుకు ఏమిటి అనే విశేషాల్ని తెలియచేసేది ఉత్తర భాగం అంటాం. నిజానికి మనిషికి అదే ప్రధానం. అందుకోసమే దాన్ని తెలుసుకోవలసిన దానిలో అందమైన భాగము వేద అంతము అని అన్నారు. వేదాంతము. సాధారణంగా వేదాంతం అంటే వేదానికి చివరి భాగం అంటారు. కాదు, అంతము అంటే లక్ష్యము లేక రమణీయ అయిన భాగము అని అర్థం. వేదంలో
రమణీయ భాగం ఏమిటి అంటే తత్వాన్ని నిర్ణయం చేసే భాగం అన్నమాట. అసలు వేదం అంటేనే తెలిపేది అని కదా. ఇతరత్రా తెలుసుకోవటానికి అవకాశం లేని వాస్తవాలని, తత్వాలని స్పష్టంగా తెలియచేసేటటువంటిది కనుక దాని పేరు వేదము అయింది. ఆ తెలియచేయడంలో కూడా భౌతికమైనటువంటి లాభాలను తెలియచేయడం కంటే తాత్వికమైనటువంటి లాభాలని తెలియచేసే భాగం ఏదో అది వేద అంతము అయింది. ఆ వేదాంతంలో వ్యక్తి యొక్క అవగాహన స్థాయిని బట్టి లక్ష్యాలని మనకి తెలియచేసింది. ఇప్పుడు వ్యక్తుల్లో కొందరు కేవలం తమంతట తామే ఉండి ఇదే చాలు నాకు అనుకునేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. మరికొందరు కలిగిన ఒక అనుభూతిని నలుగురితో పంచుకోవడం ద్వారా పెంచుకోవాలి అనుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. అసలు ఈ వ్యక్తులకి మనం వెనకాతలు ఉండేటటువంటి ఆ చేతన కలిగించేదాన్ని జీవుడు అని అంటాం. ఈ జీవుడు కూడా స్వతంత్రుడుగా అయితే లేడు. ఎందుకంటే మనం కావాలని మన శరీరంలోకి రాలేదు. మనం కావాలనుకుంటే ఇందులోంచి పోం కూడా. కొంతమంది ఒళ్ళు మండిపోయి కోపం వచ్చినప్పుడు నేను దూకేస్తా, దాంట్లో దూకేస్తా, దీంట్లో దూకేస్తా, ఇలా చేసేస్తా అలా అంటుంటారు. అది వాడి చేతుల్లో ఉంటే కదా అలా చేసేయడానికి. ఉండదు అలాగే ఎవరి చేతుల్లో. అలా చేసిన వాళ్ళు కూడా పడి బ్రతికేస్తారు. ఇప్పుడు రైలు కింద తల పెడతానని వెళ్ళాడు అనుకోండి, అక్కడ దాకా వచ్చి రైలు ఆగిపోతుంది. వాడిని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కొట్టుకొచ్చి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ తిరుగుతారు. జీవుడు రాక, జీవుడి పోక, ఇవి రెండు జీవుడి చేతుల్లో లేవు. ఉత్క్రాంతి, గతి, ఆగతి అంటారు మనకి బ్రహ్మసూత్రాల్లో. ఈ మూడు కూడా మన చేతుల్లో లేవు. అంటే నడిపించే తత్వం ఏదో ఒకటి ఉంది. దాన్ని ప్రేరిత అంటుంది మనకి ఉపనిషద్ భాగంలో. మనకందరికీ ఒక పేరు పెట్టారు, భోక్తలం అని పేరు పెట్టారు. మామూలుగా చేసే భోక్తవ్యం వేరు. భోక్త అంటే కర్మ ఫలాలని అనుభవించేటటువంటి వాడు జీవుడు. మనం అనుభవించేటటువంటి కర్మ ఫలాలని అందించే ఈ విషయాలన్నీ కూడా భోగ్యాలు. భోక్త, భోగ్యం, ప్రేరిత అని మరొకడున్నాడు వెనకాతల. వాడి వల్ల మనం ఈ ప్రవృత్తులన్నీ సాగిస్తుంటాం. అనుకున్నవి చేయలేకపోతాం, అనుకోనివి హఠాత్తుగా వచ్చి మీద పడితే అది మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటిని ప్రేరేపించేటటువంటి తత్వం ఒకటి ఉంది, దానికి ప్రేరిత. ఈ మూటిని కూడా మత్వా తెలుసుకున్న తర్వాతనే వాడు జుష్ట, వాడు నిజమైన ఆనందం కలవాడవుతాడు. తతః తేన అమృతత్వం ఏతి అంటుంది ఉపనిషత్తు. తతః ఆ జ్ఞానం వల్లనే, అంటే భోక్తని, భోగ్యాన్ని, ప్రేరిత అనే మూడు తత్వాలని తెలుసుకుంటే, అది నాకు మంచిది అని వాడికి అనిపిస్తే, దానివల్ల వాడు ఆనందాన్ని పొందితే, తతః ఆ జ్ఞానం వలన, తేన అది చూపించేటువంటి మార్గంలోనే, అమృతత్వం ఏతి వాడు మృత్యురాహిత్యాన్ని పొందుతాడు, అమృతత్వాన్ని పొందుతాడు అని మనకి ఉపనిషత్ చెప్తోంది. అంటే తత్వాలు మూడు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మనకి. ఒకటి జీవులు, మనందరం రకరకాల శరీర ధారణ చేసినటువంటి జీవవర్గం అంతా ఒకటి, ఒక తత్వం. ఇప్పుడు ఈ జీవవర్గానికి వాళ్ళ కర్మని బట్టి పరిణమించేటటువంటి దేహాల వల్లనే దేవ, మనుష్య, తిర్యక్, స్థావర అని ఈ 4 రకాలైనటువంటి వర్గాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడేటటువంటి దేహాలు ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ఆ ప్రకృతిలో పాక విశేషం చేత శరీరాల్లో మార్పులు వస్తాయి.
అది దేవదేహాలైనా అంతే, మానవ దేహాలైనా అంతే, తిరియక్ దేహాలైనా అంతే, స్థావర దేహాలైనా అంతే. దీనికి అంతటికీ కూడా పంచభూతాత్మక ప్రకృతి అని పేరు పెట్టారు. ఇది ప్రకృతి. మన దేహాలన్నీ వికృతులు. సో వీటన్నిటికీ అది కారణం. ఆ ప్రకృతి అనేది అది ఒక తత్వం. అది మార్పు చెందుతూ ఉంటుంది. జీవుడు తను మార్పు చెందడు. ఎందుకంటే వీడి గురించి చెప్పే గ్రంథాల్లో అజః నిత్యః శాశ్వతః అయం అయం పురాణః నహన్యతే హన్యతే హన్యమానే శరీరే అని మనకి ఉపనిషత్తు చెప్తోంది, భగవద్గీత చెప్తోంది. సో ఈ జీవుడికి మార్పు అనేది ఉండదు, కానీ వీడి జ్ఞానంలో మాత్రం పరిణామం కలుగుతూ ఉంటుంది. జ్ఞానంలో మార్పులు వస్తాయి. ఒక్కొక్కసారి జ్ఞానం సాత్విక ప్రభావానికి లోనై ఉంటుంది. జ్ఞానం ఒక్కొక్కసారి తామస ప్రభావానికి లోనై, ఒకసారి రాజస ప్రభావానికి లోనై ఉంటుంది. సో జ్ఞానంలో పరిణామం తప్ప ఆకృతిలో పరిణామం లేదు జీవుడికి. స్వరూపంలో స్వభావంలో పరిణామం ఉంటుంది ప్రకృతి. ఈ రెండు రకాల మార్పులు లేకుండా సర్వము తన యొక్క స్వేచ్ఛ చేత నడిపించేటటువంటి తత్వం భగవత్తత్వము అని అంటాం. ఈ భగవత్తత్వం అనేది తనలోంచి ఈ ప్రకృతిని జీవవర్గాన్ని బయటికి తీసి వాటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి సంబంధాన్ని వాళ్ళ కర్మల్ని బట్టి కలిపి ఎప్పుడు వాళ్ళ సమయం పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ తనలోకే తీసుకువెళ్ళి చేర్చుకుంటుంది. ఇప్పుడు ఈవేళ మనం క్షీరాబ్ది ద్వాదశి అంటున్నాం కదా, అక్కడ ఆ శయనించి ఉండేటటువంటి ఆ తత్వం తనలోంచి తీసుకొచ్చేటటువంటి యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోటి తస్మై. తనలోంచి మనోడు బ్రహ్మని తెస్తాడు, ఆయనకి వేదాలను ఇస్తాడు, ఆ తర్వాత అతన్ని ఆదేశిస్తాడు, ఇప్పుడు నువ్వు ఇదం కురు అని. సో ఆయన మొత్తానికి ఈ దేహాదులన్నింటినీ కూడా పరిణమింపజేస్తాడన్నమాట. ఇది జీవతత్వం అని అంటాం, ప్రకృతి తత్వం అని అంటాం, మూడవది పరమాత్మ తత్వం అంటాం. అయితే మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే తనలోంచి ఈ తత్వాలను బయటికి తీసినప్పుడు ఆ తత్వాల్లో తను ప్రవేశించి ఉంటే అప్పుడు దానికి ఒక నామం రూపం జాయతే. తను కనుక లోపల ప్రవేశించి ఉండకపోతే దేనికి నామరూపాలు ఉండవు. ఇది మన ఛాందోగ్యం చెప్తోంది. సో భగవంతుడు అనేవాడు రెండు రకాల దశల్లో ఉంటాడు. ఒకటి కారణ దశ అని అంటాం. కారణ దశలో మొత్తం ఈ ప్రకృతిని అంతటిని, ఈ జీవరాశిని అంతటిని అతి సూక్ష్మమైనటువంటి రూపంలో తన లోపల దాచుకుని ఉంటాడు. అది కారణ దశ అని అంటాం. సమయం వచ్చినప్పుడు సో కామయత బహుశ్యాం అని ఒక సంకల్పం చేస్తాడు. బహుభవన సంకల్పము అని అంటాం దాన్ని. ఆ సంకల్పం చేయగానే సత్యత్యచ భవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ. ఇలాగా తనలోంచి ఈ బయటికి తీసిన వాటిల్లోంచి కొన్నిటిని చేతనాలుగా, కొన్నిటిని అచేతనాలుగా, కొన్నింటిని రూపవత్తులుగా, కొన్నింటిని రూపరహితాలుగా, కొన్నింటిని నామరహితంగా, కొన్నింటిని నామసహితంగా ఇలాగ ఏర్పాటు చేసి వాటన్నిటిలో తాను ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఒకనాడు తానొక్కడే ఉన్నాడు, తనలో ఇవన్నీ ఉన్నాయి. ఒక సమయం వచ్చినప్పుడు వీటన్నిటినీ బయటికి అలాగ విప్పార్చి వాటి లోపల తానుండి మళ్ళీ వాటిని నడిపిస్తున్నాడు. ఉన్నది వాడే, ఒకడే, ద్విత అనేది లేదు కనుక అది అద్వైతం అయింది. సో ఈ అద్వైతం అనేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అంటే గింజలా ఉంటుంది. మనం చిక్కుడు గింజ చూసామనుకోండి, అది గింజ జస్ట్ ఒకటి, మనం ఇలా కోసినా అలా కోసినా అందులో ఏం కనపడదు, పౌడర్ తప్ప.
కానీ నేలలో వేసి దానికి ఒక పద్ధతి ప్రకారం కనుక దాన్ని పెంచితే అందులోంచి తీగలు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, రంగులు ఉంటాయి, వాసనలు ఉంటాయి, రుచులు ఉంటాయి. ఇవన్నీ గింజలోంచే వచ్చాయి, కానీ గింజలో మనకు కనిపించవు. లేవని అనలేము, లేనివి దాంట్లోంచి బయటికి రావు. అలా వచ్చేటైతే చిక్కుడు గింజ వేస్తే అందులో మనిషి పిల్లలు పుట్టాలి, రారు. ఏ మనం సంస్కారాలతో అది ఉంటుందో అవే అందులోంచి బయటకు వస్తాయి. మనం చెట్టు కింద చూసేటటువంటి ప్రతి దాంట్లోనూ ఆ చిక్కుడు తనం ఉంటుంది, కానీ ఇదంతా ఒక దాంట్లోంచి వచ్చింది. తేడా ఏంటంటే ఈ గింజకి మళ్ళీని పైకి తెచ్చిన దాన్ని తనలోకి తీసుకోగలిగే శక్తి లేదు. కానీ భగవంతుడికి ఇది భూత్వా భూత్వా ప్రలీయతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా వీటన్నిటినీ సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తానాయా, మళ్ళీ సమయం అయిపోతే మళ్ళీ వాటన్నిటిని నాలోనే దాచుకుంటా అన్నాడు భగవద్గీతలో 8లో. అలాగా బయటికి తీసి వాటిల్లో ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు. ఇప్పుడు అలా బయటికి తీశాడు, మనమంతా బయటకు వచ్చాం దాంట్లోంచి. ఇదివరకు మనమంతా ఉన్నాం, కానీ ఆయనలో ఉన్నాం. ఆయన పైనుండి మనం లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, మనని పైకి తీసి దాని లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం కనిపిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆకారం వేరు, ఈ ఆకారం వేరు, ఆ ఆకారం వేరు, ఆ ఆకారం వేరు. సో మనం చూసే కోట్లాది ఆకారాలన్నీ ఇప్పుడు పైకి వికసించిన ఆకారాలు, వీటిల్లో తానున్నాడు. కనుక ఇది కార్యదశ అంటాను. కార్యదశలోనూ వీటితోటే ఉన్నాడు ఆయన, కారణ దశలోనూ వీటితోటే ఉన్నాడు ఆయన. కారణ దశలో సూక్ష్మమైనటువంటి చిత్ అచిత్ అంటాం, జీవులు ప్రకృతి. సూక్ష్మ చేతన అచేతన విశిష్టము. విశిష్టం అంటే కలిసి ఉన్నది. ఇది దండం అంటాం కదా, ఈ దండము వస్త్ర విశిష్టముతో కూడి ఉంది అని అర్థం. కూడి ఉండుట. ఈ వస్త్రము ఒక వర్ణ విశిష్టము, రంగుతో కూడి ఉంది అని అర్థం. విశిష్టం అంటే కూడి ఉండడం అని అర్థం. సూక్ష్మ రూపంలో ఉండే చేతనాలతో అచేతనాలతో కూడి ఉండేవాడు ఒక్కడు, అద్వైతము. అది కారణం. అప్పుడు విశిష్టమే, చేతనాచేతన విశిష్టం, కానీ సూక్ష్మ దశ ఆపన్నమైనవి. ఈవేళ వాటన్నిటినీ ఇలా ఒక్కసారి మన తామర పువ్వు వికసించినట్టుగా వీటన్నిటినీ వికసింపచేసి తను లోపలుండి వీటన్నిటిని ఇలా పైన పట్టు కూర్చున్నాడు లోపల. తనే చేస్తున్నాడు. ఇప్పుడు మన ద్వారా ఇలా ప్రవర్తిస్తున్నా అంటే ఈ లోపల ఉండి నాలో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాడు, మీలో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళలో ఉండి షూట్ చేయిస్తున్నాడు, ఇంకొకళ్ళలో ఉండి అబ్జర్వ్ చేయిస్తున్నాడు. సో వాడే ఇన్ని రూపాల్లో ఈవాడు ఇలా ఉండి తనలోంచి బయటికి తీసి వాటిలో తానుండి పని చేస్తున్నాడు. ఇది స్థూల రూపం. స్థూల రూపం పొందిన చేతన అచేతన విశిష్టము, అది ఒకడే తత్వం, అద్వైతం. సో కారణము అద్వైతమే, కార్యము అద్వైతమే. కారణము విశిష్టమే, కార్యము విశిష్టమే. విశిష్టమైన అద్వైతము, ఒక్కడే బ్రహ్మ. ఎప్పుడూ చేతనాచేతనాలతో కలిసి ఉంటాడు. ఒక్కొక్కసారి కారణం అంటాం, ఒక్కొక్కసారి కార్యం అంటాం. కాలము మార్పు అంతే, కానీ ఎప్పుడూ ఉండేది ఒకడే, వీటితోటి ఎప్పుడు కలిసే ఉంటాడు. కనుక కార్యానికి కారణానికి తేడా లేదు. గింజకి చెట్టుకి తేడా ఉందా? లేదు. కానీ అవస్థాభేదం ఉంది కాలాన్ని బట్టి. గింజ ఉన్నప్పుడు చెట్టు ఉండదు, చెట్టు ఉన్నప్పుడు గింజ ఉండదు, కార్యం ఉన్నప్పుడు కారణం ఉండదు, కారణం ఉన్నప్పుడు కార్యం ఉండదు. కానీ కార్య
కారణములకి అభేదము. కార్యము విశిష్టం, కారణంచ విశిష్టం. చేత విశిష్టం విశిష్టం, విశిష్ట అద్వైతం. చాలా అద్భుతంగా భగవద్గీతను ఉపనిషత్తులను కూడా క్రోడీకరించి జనసామాన్యానికి అర్థమయ్యేట్లుగా అద్భుతంగా సెలవిచ్చారు స్వామీజీ. నేడు విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత అనేటటువంటి 3 మతాల్లోనూ కూడా సామాన్యంగా కనిపించే అనేక అంశాలు చాలా ఉన్నాయి స్వామీజీ. అందులో ముఖ్యంగా నేను గమనించింది, ముగ్గురు కూడా ఈ త్రిమతాల్లోనూ ఉన్నటువంటి ఆచార్యులు, పరివ్రాజకాచార్యులు సన్యాసులైనప్పటికీ కూడా సన్యాసానంతరం కూడా కన్న తల్లికి నమస్కరించి గౌరవించడం అనేది ఉంది స్వామీజీ. కానీ కన్న తండ్రికి నమస్కరించడం నేను చూడలేదు, 3 మతాల్లోనూ చూడలేదు. కానీ కన్న తల్లికి మాత్రం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న జగద్గురువులైనప్పటికీ కూడా ముగ్గురికి ఉంటుంది నమస్కారాన్ని స్వీకరించే అర్హత. ఒకటి దేహాన్ని ఇచ్చినది కనుక తల్లి, రెండవది జ్ఞాన జన్మనిచ్చినవాడు కనుక ఆచార్యుడు, మూడవది కారణతత్వం కనుక నారాయణుడు. ఈ ముగ్గురికి మాత్రం నమస్కారాన్ని స్వీకరించేటటువంటి స్థితి ఉంటుంది. ఎల్లప్పుడు వాడికి నమస్కారం చేసేటటువంటి అర్హత ఈ యతి అయినటువంటి వ్యక్తికి ఉంటుంది. అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగం చేసినప్పటికీ కన్న తల్లిని మాత్రం ఎల్లప్పుడూ అంటే సాధారణంగా ఒక గమ్మత్తు ఏంటంటే స్వామీజీ, నేను చాలామంది యతీశ్వరుల దగ్గర చూసింది, పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు 2 ఉంటారు. తల్లి తండ్రి వచ్చిన తర్వాత తండ్రి యతికి నమస్కరిస్తాడు, యతి తల్లికి నమస్కరించడం అనేది ఉంది. ఈ గమ్మత్తు మన హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి 3 మార్గాల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నది. వైదికులందరూ దీన్ని గౌరవిస్తారు, దీన్ని గమనిస్తూ ఉంటారు. తమరి మత సంబంధం లేకుండా వైదికులైన వాళ్ళు ఎవరైనా ఈ నియమాన్ని ఆదరిస్తారు స్వామీజీ. ఇదంటే ఈ యొక్క అనేక వ్యక్తులు మతభేదాలు అనుకున్నప్పటికీ కూడా సార్వత్రికంగా అందరూ అంగీకరించే వాటిలో ఇది కావచ్చు, గోవుల్ని కావచ్చు. తమరి గోశాలు చూశాను నేను, 600కు పైగా గోవులు ఉన్నాయి. గోవులు అంటే అందరికీ ఇష్టమే. అదేవిధంగా వేదములు అందరికీ ఆమోదము, అదేవిధంగా సప్రామాణికం. ఇంకా వేదం లేనిదే అసలు ఎవరు మాట్లాడడానికి. ఆదౌ వేదాః ప్రమాణము. ఇందాక తమరు చెప్పినట్లుగా వేదములు స్వతః ప్రమాణములు అని అందరూ అంగీకరిస్తారు. తర్వాత సాలగ్రామములు కూడా ఈ 3 మతాల వాళ్ళు కూడా అర్చిస్తారు. సాలగ్రామ సన్నిధి అనేటటువంటిది క్షేత్రము, 12 ఉంటే క్షేత్రము అనేది అందరూ ఆమోదించేది. సాలగ్రామ యొక్క మహిమ కాస్త తమరి నోటి నుండి వినాలనిపిస్తాం. సాలగ్రామానికి అంటూ చరిత్ర ఏదో ఒకటి ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క సన్నిధానం అక్కడ ఎప్పుడూ ఉంటుంది. మామూలుగా మనం ఒక విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు దాంట్లోకి మంత్రంతో భగవతత్వాన్ని ఆవాహన చేస్తారు కళాన్యాసాదుల ద్వారా. అప్పుడు దానికి పూజార్హత ఏర్పడుతుంది. అది శిలామయంగా చేసినా, దారుమయమైన, లోహమయమైన దానికి ప్రతిష్ఠాదులు ఆవాహనాదులు చేస్తేనే అందులో దైవ సాన్నిధ్యం, ఆరాధనా స్వీకరణానికి యోగ్యమవుతుంది. కానీ సాలగ్రామంలో అలాంటి ఆవాహన విసర్జనాదులు ఉండవు. సాలగ్రామానికి ఎంత ప్రాధాన్యాన్ని చెప్పారంటే, ఏదైనా ఒక ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి ఒక శాల నిర్మాణం చేసి దాంట్లో మధ్యలో కుంభాన్ని పెట్టి దాంట్లోకి మూర్తి ఆవాహన చేసి కార్యక్రమాన్ని ఏదో పాంచాహ్నికము, ఏదో కొంత ఇంత ఆహ్నికము, ఇన్ని రోజులు జరగాల్సినది అని ఒక నియమం పెట్టి ప్రారంభం చేశారనుకోండి. హఠాత్తుగా 3వ రోజు, 4వ రోజు, లేకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజున ఏదో ప్రామాదికంగా ఆ మధ్యలో ఉండేటి కుంభం పడి ఒలికిపోయింది అనుకోండి. అందులో మూర్తిని ఆవాహన చేశారు, దాని చుట్టూ ఉండే పరివారానంతటిని కూడా ఆయా స్థానాల్లో ఆవాహన చేశారు, ఆరాధనలు జరుగుతున్నాయి. 4 రోజులు అయ్యాయి. ఇంకొక రోజులో ఉద్వాసన చెప్పి దాన్ని తీసుకువెళ్ళి మూర్తిలోకి న్యాసం చేయాల్సిన
సన్నివేశంలో 4వ నాటి ఏదో ఒక సమయంలో ఏ రాత్రో ఎప్పుడో ఏ పిల్లో మరొకటో ఎందుకంటే మనం ఏది చేసినా కుక్కలు నాపగలుగుతాం, మనుషులు నాపగలుగుతాం, పిల్లులు నాపలేం కదా. అవును. అది ఎక్కడి నుంచో లోపలికి వచ్చి దాని మీదకి ఏదో దూకిందని అనుకోండి, అది ఏదో కారణం చేత ఒలికిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న వేశారు ఆగమాల్లో. స్వామి. అప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఆవాహన చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే పరివారం అంతా అక్కడ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కలశంలోకి సాలగ్రామంలోంచి స్వామిని ఆవాహన చేసి మళ్ళీ ఆరాధన యథాతథంగా కొనసాగించవచ్చు. ఇది ఒక నియమం చెప్పారు. అంటే సాలగ్రామానికి ఉండేటటువంటి మహత్త అంతటిది అని అది మనకు తెలియజేస్తోంది. సాలగ్రామం అనేటటువంటిది మనకి గండకీ నదిలో లభిస్తుంది. స్వామి. ఆ గండకీ నదిలో కొన్ని గుర్తులతో ఉండే వాటిని ఆయా నామాలతోటి ఆరాధన చేస్తుంటారు. అంటే అదో 6 చక్రాలు ఉంటే సీతారామం అని, షట్చక్ర సీతారామం అని అంటారు. ఏదో పైన చక్రం ఉంటే సుదర్శనం అని అంటారు. ఏదో కొన్ని రకాల బిల్లములు ఉంటే అది నారసింహం అంటారు. ఏదో ఒక ఆకృతిలో ఉంటే అది కూర్మం అంటారు. ఇంకో ఆకృతిలో ఉంటే అది మత్స్యం అంటారు. ఇలాగ దానికి కొన్ని గుర్తులను బట్టి ఆ చక్ర సన్నివేశాన్ని బట్టి సాలగ్రామాలకి ఒక గుర్తింపు అన్నమాట. వీటిల్లో సహజంగానే దైవ సాన్నిధ్యం ఉంటుంది. అక్కడ వాటికి ఆవాహన అనేది ఉండదు, విసర్జన ఉండదు. అందుకోసమనే వీటిని వైదికులైనటువంటి వ్యక్తులు నియమంగా దానికి స్నానాదులు చేసుకొని కాస్త సంస్కారం ఉన్న వాళ్ళైతే దానికి ఈరోజు కూడా అన్నప్రసాద నివేదనాదులు చేయగలిగి ఉండేవాళ్ళైతేనే ఆరాధన చెయ్యాలి. మిగతా వాళ్ళు దాన్ని తాకకూడదు అని ఒక పద్ధతి ఇదివరకు రోజుల్లో ఉండేది. కానీ అది క్రమంగా ఇప్పుడు ఈవేళ ఆ రకమైనటువంటి పద్ధతి మనకి కనిపించట్లేదు. చాలా చోట్ల చాలామంది వాటిని సేకరించుకోవడం, తీసుకువెళ్ళి వారికి తగ్గట్టుగా వాటిని ఆరాధించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ప్రాచీనమైనటువంటి స్థానాల్లో ఎక్కడైనా సరే భగవదారాధన చేసేటప్పుడు మూర్తికి అభిషేకం చేయాలి అనేది కూడా ఒక ఉపచారం, స్నానోపచారం అనేది ఉంటుంది. ఈ స్నానోపచారం మూలమూర్తికి రోజు చేయడానికి ఉండదు. ఎందుకంటే రోజు మూలమూర్తికి అభిషేకాదులు చేసి దాని మీద ఏదైనా ఒక రాపిడి లాంటిది తగిలితే క్రమంగా మూర్తికి ఉండేటటువంటి ఆ గుర్తులన్నీ కూడా తొలగిపోతాయి. అంతే తర్వాత మనకి గుర్తించే అవకాశమే ఉండదు. కనుక ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము అభిషేకం జరుగుతూ ఉండేది. బట్ 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు అక్కడ నియమాల్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇది దైనందిన అభిషేకాలు కనుక జరిగినట్లయితే మళ్ళీ కళ్ళు, ముక్కు, చెవి ఇవేమి తెలియవు, మూర్తికి ఆ రకమైనటువంటి గుర్తింపు లేకుండా పోతుంది. కనుక ప్రతి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయవలే అని ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. రోజు అభిషేకం చేసేటటువంటిది సాలగ్రామ శిలామూర్తికి మాత్రమే చేస్తారు. చేత ఆ తీర్థాన్ని మనకి ఆలయాల్లో మనం తీసుకునేటటువంటి చరణామృతంగా దాన్ని ఇస్తుంటారనమాట. సో సాలగ్రామానికి ఉండేటువంటి గొప్పతనం అది. అయితే దానికి అక్కడ గండకీ నది తీరంలో లభించే వాటికి అక్కడేవో కొన్ని కథలు చెప్తూ ఉంటారు. అక్కడ ఏదో రురు అనేటటువంటి ఒక దేవత భగవంతుణ్ణి కోరుకుని ఆ భగవంతుణ్ణి నిరంతరము తన గర్భంలో పెట్టుకోవాలి అని కోరుకుంటే ఆవిడికి గండకిగా ఉండేటటువంటి వ్యవస్థను చేసి భగవంతుడు సాలగ్రామ మూర్తిగా అందులో ఉంటూ ఆవిడ కోరికను తీర్చాడు. ఆ తర్వాత ఎవరో ఒక అసురుడు భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయన మీద కలిగినటువంటి దయతోటి నువ్వు ఏ శిలలో దాన్ని కోరిక దానికి చక్రాల కింద ఏర్పాటు చేస్తావో దాన్ని నా మూర్తిగా నేను స్వీకరిస్తాను అతనికి ఒక వరం ఇచ్చినట్టుగా మనకి అక్కడ కొన్ని ఇతిహాసాలు దొరుకుతున్నాయి.
సరే, ఇప్పుడు ఇలాంటి ఇతిహాసాల్ని మనం పెద్దగా ప్రామాణికము అని అనుకోవడానికి లేదా వాటిని కాదు అనడానికి కానీ మనకు అవకాశం లేదు. కానీ దీనికి ప్రాచీనంగా మన వాళ్ళు అన్ని ఆలయాల్లోనూ కూడా మన దివ్యదేశాలు అని భావించేటటువంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా ప్రతిరోజు అభిషేకం చేసి సాలగ్రామ మూర్తిని, దాని శ్రీమూర్తి అని అంటుంటారు. ఆ శ్రీమూర్తికి అభిషేకం చేసి తత్తీర్థాన్ని అందరికీ కూడా అందివ్వడము అనేటటువంటిది ఒక పద్ధతిగా వస్తుండేటువంటి విషయం. దాన్ని సాక్షాత్తు దైవంగానే మన వాళ్ళు స్వీకరించి ఆరాధన చేస్తుంటారు. చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ. ఇందులో కార్తీక మహాత్మ్యంలో కూడా క్షీరాబ్ది ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అసలు ఏ వివాహంలో అయినా జరిగే దానాల్లో సాలగ్రామ దానం కూడా ఉంది కదా. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానం. పాపం చాలామంది తెలియక తమరన్నట్లుగా సాలగ్రామను ఇంట్లో పెట్టుకుని వాళ్ళు సరిగ్గా ఆచారం పాటించలేక పూజాదులు చేయలేని పక్షంలో ఇంట్లో కొంత అశాంతి, అనారోగ్యాలు, దుఃఖాలు మొదలైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి స్వామీజీ. అంటే సాలగ్రామను ఇంట్లో ఉంచుకొని రోజువారీ అభిషేకాలు, అర్చనలు, తులసీదళ సమర్పణ మొదలైనటువంటివి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం అలాంటి వాళ్ళకు కూడా తమరు ఒక ఉపదేశం. అంటే చాలామంది సాలగ్రామాన్ని ఒక ప్యాషన్గా, దాని యందు ఒక అభిమానంతో సేకరించి ఉంచుకోవడము ఆరాధనలో అనేది ఒక వాళ్ళకు ఉండేటువంటి ఒక అభిలాషాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సాధారణంగా సాలగ్రామాన్ని అట్లాగా సేకరించుకున్న వాళ్ళు ఆరాధనలో చేర్చకుండా దాన్ని కేవలం అట్లాగా ఒక ఎగ్జిబిటింగ్ పీస్ కింద మాత్రమే పెట్టుకుని అట్టే పెట్టుకుంటే నో ఇష్యూస్. కానీ దానికి ఆరాధన అంటూ ఆరంభం చేసిన తర్వాత నియమబద్ధంగా కనుక చేయకపోతే దానివల్ల మనకి దోషాలు సంక్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి ఎప్పుడైనా ఉన్నవాళ్ళు చేసేటటువంటి అలవాటు, యోగ్యత ఉన్నవాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని పిలిపించుకుని వాళ్ళ ద్వారా చేయించుకుని తద్వారా తన లాభాన్ని పొందొచ్చు. ఒకవేళ అట్లాంటి అవకాశం లేకపోతే వాటిని ఏదైనా ఒక ఆలయంలో ఇచ్చి ఆలయంలో జరిగేటువంటి వాటితో పాటు జరిపించనిస్తే, అలాంటి వ్యవస్థ కనుక చేస్తే అది చాలా మంచిది. అది వాళ్ళకి ఇందాక మీరన్నట్టుగా తెలియకుండా వచ్చేటటువంటివి ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనకు అన్ని వసతులు చుట్టూ ఉంటాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ అనుకున్న పని మాత్రం చేయలేకపోతుంటాం. అవును. సో ఏ రకమైనటువంటి ఆహారాదిల్లో లోపాలు ఉండవు, కానీ ఆరోగ్యం మాత్రం ఉండదు. సో ఇలాంటివి కొన్ని అశాంతులు సహజంగా కుటుంబాల్లో కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివో కొన్ని కారణాలు ఉంటాయి. అది చేయవలసింది సక్రమంగా చేయకపోవడము, లేకపోతే పితృదేవతల విషయంలో చేయాల్సినటువంటి శాంతులు లాంటివి సక్రమంగా చేయకపోతేను, వాటి ప్రభావం చేత మనకి తెలియకుండానే అన్ని సౌకర్యాలు, అన్ని వనరులు, వసతులు ఉన్నా అనుకున్న వాటిని మనం సవ్యంగా సాధించలేకపోతుంటాం. సో అలాంటప్పుడు వీటిని గమనించుకుని వీటిని ఇక్కడ సవరించుకోగలిగితే చాలా క్షేమం. అయితే వాళ్ళకి ఏదో పూజ అంటూ చేసుకోవాలని కోరిక ఉంటుంది కనుక ఒక విగ్రహాలు లాంటిది పెట్టుకుని చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు. అవును స్వామి. కానీ సాలగ్రామం అనగానే దానికంటూ ఒక ప్రత్యేక నియమం ఆల్రెడీ ఇదివరకే విధివిహితమై ఉంది కనుక ఉన్న దానిని మనం మానినట్టు అవుతుంది చేయకపోతే. దానివల్ల దోషాలు ఏర్పడతాయి. బాగుంది స్వామీజీ. ఇది అందరూ గ్రహిస్తే బాగుంటుంది. శాస్త్రం ఏం చెప్పినా కూడా మన శ్రేయస్సును కోరి చెబుతుంది, మన హితాన్ని కోరి చెప్తుంది, మన హితాన్ని కోరి చెబుతుందని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇందాక తమరి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు మాట్లాడుతూ కొన్ని దివ్య దేశాల్లో తమరు శివాలయాలను కట్టించారు అని చెప్పి తెలియజేశారు. ఇది సాధారణంగా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. దాని వెనక ఏదైనా ఒక ఇతిహాసం కానీ ఏమైనా ఉంటే తెలియదు. మనం చెప్పడం, మేము చేయడం అనేది ప్రధానం కాదు. మనకి చారిత్రకంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలయ సంప్రదాయం అనేది దాక్షిణాత్యుల దగ్గర నుంచి వచ్చింది. మనకి ప్రాబబ్లీ దేశంలో అన్ని వైపులకి కూడా, ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా దక్షిణ దేశం మనకి ఆలయ ఆరాధనా పద్ధతులకి మూలస్థానం.
అలాంటి చోట్లనే ఎన్నో చోట్ల దివ్య దేశాల్లో విష్ణువాలయంతో పాటు అక్కడ శివాలయం కూడా ఉంటూ ఉండడం, ఆయనకి ఈయనకి మంచి మైత్రి ఉన్నట్టు కూడా మనకి ఆహా. ఇతిహాసాలు మనకి చెప్తున్నాయి. స్వామి. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తా. ఆల్మోస్ట్ మన దక్షిణపు అంచు దగ్గర, అంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్ల కన్యాకుమారి నుంచి కొంచెం పైకి వస్తే అక్కడ కురంగ నగరి అని ఒక ఊరుంది. తిరుకురుంగుడి అని అంటారు దాన్ని. అక్కడ నంబి పెరుమాళ్ అంటారు ఆయన్ని. 5 స్వరూపాల్లో ఉంటాడు అక్కడ. ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. నించున్న రూపంలో, కూర్చున్న రూపంలో, పడుకున్న రూపంలో, కొండ మీద ఉండేటటువంటి మరొక రూపంలో ఇలాగా ఉంటాడనమాట. పంచనంబి క్షేత్రము అని అంటారు దాన్ని. దాంట్లో కింద ఉండేటటువంటి స్థానంలో స్వామికి ఈశాన్యపు స్థానంలో, మనకి ఈశాన్య స్థానం పరమశివుడి యొక్క స్థానం. అవును స్వామి. ఆ స్థానంలో శివుడికి శివ పిరాన్ అంటారు అక్కడ. ఆయనకి ఒక సన్నిధి ఉంది. అక్కడ ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసి పెట్టారు రామానుజుల వారు. పెరుమాళ్ళకి ఆరాధన ఆరంభం చేసే ముందర పెరుమాళ్ళు అర్చకులకి ఒక ఆదేశాన్ని ఇస్తాడు. నమ్ పక్కం నిన్నార్కు ఎల్లాం నన్రాహ ఇరికిరదో, అంటే మా మిత్రుడు మా పక్కన ఉండేటటువంటి స్వామి అక్కడ ఉన్నాడు శివుడు, ఆయనకి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా కనుక్కురండి అబ్బా. అని పెరుమాళ దగ్గర తన ఆరాధనను ఆరంభించడానికి ముందు ఆయన ఇచ్చే ఆదేశం. సో అప్పుడు అక్కడి నుంచి అర్చకులు బయలుదేరి శివ సన్నిధానానికి వచ్చి అక్కడ పెరుమాళ యొక్క ఆజ్ఞని విన్నవిస్తారు. అక్కడ ఎల్లాం సుసంపన్నం అని అక్కడ ఉండే అర్చకులు చెబితే మళ్ళీ ఈ అర్చకుడు వచ్చి స్వామి దగ్గర విన్నవిస్తాడు. అప్పుడు తన ఆరాధనని ఆరంభం చేసుకుంటాడు. అక్కడ ఏదైనా కొరత కనుక ఉన్నట్టయితే ముందు ఆ కొరతని తీర్చి ఆయనకి సౌకర్యం ఏర్పడిన తర్వాత అప్పుడు తన ఆరాధన చేసుకుంటాడు. బాగుంది సార్. ఇది ఏదో కొన్ని కారణాల చేత ఆ మధ్య కాలంలో ఎవరో ఇదేంటి విష్ణు ఆలయంలో శివుడు ఉండడం ఏమిటి, ఇది తగదు అని అందులోంచి తీసేసి బయటికి పెట్టేశారు. దాని మీద ఏదో కొన్ని రకాలైనటువంటి కేసెస్ జరిగాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ దాన్ని అక్కడే పునర్నిర్మాణం చేయాలనే తీర్మానం జరిగింది. మళ్ళీ అక్కడ చేశారన్నమాట. అక్కడ ఇది ఒక సన్నిధానంలో. బట్ ఇలాంటి దక్షిణ దేశంలో ఎన్నో సన్నిధానాలు ఉన్నాయి. దేవతల్లో వాళ్ళు ఎప్పుడు కూడా నియమాలని ఉల్లంఘించి అతిక్రమించి ప్రవర్తించే స్థితి ఉన్నట్టుగా మనకు కనిపించదు. లేదు. వారందరూ కూడా చక్కగా సవ్యంగా ఎవరి బాధ్యతని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అందరూ కూడా కలిసి చక్కగా మైత్రితోటే ఉంటారు. అంతే. ఎటొచ్చి వాళ్ళ భక్తవర్గం ఉంటుంది, వీరవర్గం. వీళ్ళంతా వీరులు. ఈ అరివీర భయంకరమైనటువంటి నిష్ఠ వీళ్ళలో పెరిగేటప్పటికీ వీళ్ళల్లో ద్వేషాలు ఏర్పడతాయి తప్ప ఈ ద్వేషాన్ని తీసుకువెళ్ళి వీళ్ళు వాళ్ళ మీద ఆరోపిస్తారు. అది రకరకాల అన్నట్లుగా ఎక్కడ 18 పురాణాల్లో కానీ భారతంలో కానీ ఎక్కడ శివుడు ఇలా అన్నట్లుగా విష్ణువు ఇలా అన్నట్లుగా మనకు కనిపించదు స్వామిజీ. పైగా భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో కూడా మనం చూసినప్పుడు ఆయన అనుమతితో ఈయన ఓడిపోయినట్లుగా, ఓడిపోమ్మని ఈయన కోరినట్లుగా చాలా అందమైనటువంటి అలా ఆయన కోరినట్టు ఈయన కోరినట్టు అలాగేం లేదు. కానీ అప్పుడప్పుడు దేవతలు సరదా కొద్దీ ఒక్కొక్కసారి అయ్యా మీలో ఎవరు ఉంటారో చూస్తాము అని కోరుకుంటే అప్పుడప్పుడు సరదాగా వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు. రామాయణంలో ఉంది మనకి. రామాయణంలో బాలకాండలోనే చివర ఉంది. శివధనుర్భంగం అయింది. రాముడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. మిథిలా నగరం నుంచి సీతమ్మతో పాటు కలిసి దశరథుడు తీసుకొస్తున్నాడు. సారే గిరి అంత పెట్టి పంపించారు. కొంత దూరం రాగానే వెంటనే పరశురాముడు వచ్చాడు అక్కడికి. పరశురాముడి దగ్గర ఉంది విష్ణు ధనస్సు ఉంది. అతను వచ్చి రాముడి దగ్గర, ఎందుకంటే మొత్తం దుష్టక్షత్ర నిబర్హణం అనే ఆయనకు కర్తవ్యం అది కదా, అందరినీ నిర్మూలన చేసే ఒక ప్రతిజ్ఞ తీసుకుని ప్రవర్తించిన వాడు పరశురాముడు.
సో నువ్వు ఏదో ఒక శివధనస్సుని విరిచానని పెద్ద గర్వపడుతున్నట్టున్నావు. ఇదిగో నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది, దీని మీద చూపించవా నీ ప్రభావం ఏమిటో, దీని మీద నువ్వు చూపించి దీన్ని కనుక నువ్వు సారించగలిగితే అప్పుడు నీతో మల్ల యుద్ధం చేస్తా అన్నాడు ఆయన. ఆయన అన్న ఆ గొంతులో ఉండేటటువంటి ఆ వ్యంగ్య ధోరణి రాముడికి నచ్చల. కోపం వచ్చింది రాముడికి. వెంటనే ఆ ధనస్సుని లాగాడు తన చేతుల్లోంచి. దాంతోపాటు అతను ఒక ఆవేశ అవతారం పరశురాముడు అనేది. అతని మీద భగవచ్చక్తిని మొట్టమొదట కొంత ఆరోపించి అతని ద్వారా జరగాల్సిన పనులు జరిపించాడు. కానీ ఇప్పుడు ఇతను హద్దు దాటి ప్రవర్తించేటప్పటికీ ధనస్సుతో పాటు అందులో ఉండే శక్తిని కూడా మొత్తం లాగేసుకున్నాడు. ధనస్సుని సారించి అతనికేసే గురి పెట్టాడు. నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. నువ్వు మా వర్గాన్నంతటినీ కూడా అవమానకరంగా మాట్లాడేవయ్యా నువ్వు. మా విశ్వామిత్రుడికి సంబంధించిన వాడివి నువ్వు. విశ్వామిత్రుడు నా గురువు గారు, ఆయనకు బంధుత్వం నీకుంది కనుక నిన్ను నేనేం చేయటం లేదు. లేకపోతే ఈ పాటికి నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పి ఉండేవాడిని. అంచేత ఇప్పుడు ఈ బాణంతో నువ్వు ఇలాంటి స్థితిలో వచ్చి ఈ రకమైనటువంటి ఆగడాలు చేస్తున్నావు కనుక నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. వెంటనే పరశురాముడు దిగి వచ్చి, క్షమించు, నేను కొంచెం తప్పు చేశాను, కాళ్ళు తీసేద్దు, ఎందుకంటే నేను ఈ భూమిని అంతటినీ కూడా కాసేపటికి దానం ఇచ్చేసాను. నేను నన్ను పగటిపూట మాత్రమే తిరగడానికి పర్మిట్ చేశాడు దీని మీద. రాత్రి అయితే నేను మహేంద్రగిరికి వెళ్ళాలి, కాళ్ళు తీసేస్తే నేను వెళ్ళలేను కదా, అంచేత కాళ్ళు తీకు. నేను ఆర్జించినటువంటి ఎంత పుణ్యం ఉందో ఆ లోకాలన్నీ మొత్తం నీకు ధారపోసేస్తాను. నాలో ఉండేటువంటి గర్వాన్ని నువ్వు అణిచి నీ బాణంతో దాన్ని తొలగించు, నన్ను మాత్రం కాళ్ళు ఇచ్చి నన్ను వెళ్ళని అని అంటాడు ఆయన. ఆ సందర్భంగా ఆయన అంటాడనమాట, ఇది విష్ణు ధనస్సు అయ్యా, అది శివధనస్సు, వీటి ప్రభావం ఏమిటో నేను చెప్తాను. నేను ఒకనాడు దేవతలంతా కోరారు, మీరిద్దరిలో కూడా ఎవరు కొంచెం ప్రభావం కలిగిన వాళ్ళో మాకు చూడాలనిపిస్తోంది కనుక మీరు చూపించండి అని. అంటే విష్ణు తన ధనస్సు నారి తీసి ఒకసారి ఝుంకారం చేసేట ఆయన. చేసేటప్పటికి జృంభిత అధ త్రిలోచన అంటాడు వాల్మీకి. అప్పుడు దీని ప్రభావాన్ని అందరూ గుర్తించారు. శివుడు తన ధనస్సునేమో అది క్రమంగా ఈ జనకుడి వంశం వాళ్ళ దగ్గర దాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత విష్ణు ధనస్సు మా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నా దాకా వచ్చింది. ఇది అంటే ఇప్పుడు ఇది నీ చేతుల్లోకి మళ్ళీ నేను పెడుతున్నాను కనుక దీన్ని నువ్వు తీసుకోవాలి. ఇది తర్వాత అతను వరుణుడికి ఇచ్చి అగస్త్యుడికి ఇస్తాడు. మళ్ళీ వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర నుంచి మళ్ళీ ఆ ధనస్సును తీసుకుని తర్వాత రావణవధకు వినియోగిస్తాడు దాన్ని. ఇలాగా మనకి అక్కడక్కడ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా దేవతలు అప్పుడప్పుడు కోరితే దేవతల కోరిక తీర్చడం కోసం వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు సరదాగా చూడండి, అమ్మ పిల్లవాడితో ఆటలాడేటప్పుడు నువ్వు పోలీసువి, నేను దొంగని, పట్టుకోను అంటే అక్కడి నుంచి అప్పుడప్పుడే వాడికి మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. వాడికి నడక నేర్పడం తల్లి కోరిక. అంచేత తనని పోలీసు కింద వాడిని పోలీసు కింద తనని దొంగ కింద అనుకుంటూ వాడికి చెప్పేటవాడు నిజంగా వాడు పోలీసు అన్నట్టుగానే వాడు ఒక ఆవేశం వచ్చి తల్లిని పట్టుకోవడానికి వస్తుంటే తల్లి మెల్లిమెల్లిగా అడుగులు కొనిస్తూ అమ్మో 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 నన్ను పట్టుకోకు. ఇది సరదా. పిల్లల్ని సరదాగా కాసేపు ఉత్సాహపరచడం కోసం తల్లి చేసేటువంటి పనిలాగా దేవతలు అప్పుడప్పుడు ఏమైనా కోరితే ఇలాంటివి వాళ్ళు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు తప్ప దానివల్ల వాళ్ళకి మధ్యలో ఏదో ద్వేషాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనపడదు. ఒక లీలలాగా చూపిస్తారు వాళ్ళు అంతే. తమరు చెప్పినప్పుడు దక్ష యజ్ఞం జరిగింది భాగవతంలో, మనకి దాని గురించినటువంటి వివరణ ఉంది. ఆ దక్ష యజ్ఞంలో శివుడికి కోపం వచ్చినప్పుడు మొత్తం దక్షుడు యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేశాడు, దక్షుడి తలను తీసేశాడు.
సరే యజ్ఞం అలా మధ్యలో ధ్వంసం కావడానికి వీల్లేదు. యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణువు అని సాక్షాత్ భగవత్ స్వరూపం యజ్ఞం అంటే. అది మధ్యలో అలా భంగం కావడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు కనుక దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి అని మళ్ళీ కోరుకుంటారు దేవతలంతా. భగవంతుడు వస్తాడు. సో అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు, ఇలాగా మీరు ఒకరిని అవమానించడం కానీ, ఒకరిని మిగతా వాళ్ళ ముందర అన్వాంటెడ్ క్రెడిట్స్ ఇవ్వడం కానీ రెండు మంచిది కాదయా. కనుక ఎప్పుడూ కూడా మనం ఎవరిని నిందించడం అనేటటువంటిది తప్పు. చేత నిష్కారణంగా నిందించి అవమానించి ఇలాంటి ఎవరు చేసినా తప్పు. దక్షుడు ఆ పని చేశాడు ఇప్పుడు. కనుక ఎవరు ఎవరిని నిందించినా నన్ను నిందించినట్టే. ఎందుకంటే అందరిలోనూ ఆయన ఉన్నాడు కదా. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నప్పుడు నువ్వు ఎవరిని నిందించినా నారాయణ నిందించినట్టే కదా. కనుక అలాంటి నింద ఎవరిని చేసినా అది నన్ను నిందించినట్టు కనుక నేను దాన్ని అంగీకరించను. కనుక ఆయన ప్రాయశ్చిత్తానికి అర్హుడు కనుక ఆయన తల తీసేయడం జరిగింది. మళ్ళీ మేష శిరస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, కార్యాన్ని పూర్తి చేయండి అని పూర్తి చేయిస్తాడు. అప్పుడు యజ్ఞం దగ్గరుండి పూర్తి చేయిస్తారు. సో దేవతల్లో అప్పుడప్పుడు వాళ్ళలో రాజసిక తామసిక ప్రవృత్తులు ఏర్పడ్డప్పుడు కోరిన కోరికలని, వాళ్ళు దేవతలు కనుక సరే కాసేపు వాళ్ళని ఉత్సాహపరచడం కోసం దగ్గరుండే పరివారం చేసిన లీలలే తప్ప వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా విద్వేషాలు అనేవి ఉండవు. ఇప్పుడు మన శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాచి కొనుక్కుంటే కుడి చేతికో ఎడం చేతికో ఒక చేతికే పెడతారు, రెండు చేతికి పెట్టి తిరగరు కదా. లేదా ఒక చేతికి పెట్టుకున్నప్పుడు రెండో చేతికి కోపం వస్తుందా? హ్యాట్ నువ్వే పెట్టుకుంటావని దాని మీద దెబ్బలాడుతుందా? కొత్త జోళ్ళు కొనుక్కుంటే కాళ్ళకే వేస్తారు, తలకి వేసుకోరు కదా. మీరు కాళ్ళకి వేసుకున్నారు కదా అని చేతులకి తలకి ఏమైనా కోపాలు వస్తాయా? మీరు ఏదైనా ఒక శిరస్త్రాణం కొనుక్కుంటే తలకి వేసుకుంటారు, తలకి చుట్టుకుంటారు. తలకి చుట్టుకుంటున్నారు కదా అని కాళ్ళకి చేతులకి మిగతా కాళ్ళకి ముక్కుకి ఏమైనా కోపాలు వస్తాయా? కొన్ని చెవులకి కుండలాలు పెట్టుకున్నారు కదా అని ముక్కు కోపం వస్తుందా? సో వీళ్ళందరూ కూడా ఒకే విభూతిలో భిన్న భిన్న అంగాలైనప్పుడు ఒక అంగాన్ని చూసి మరొక అంగానికి ద్వేషం కలిగింది అంటే అది ఆ దేహం అనారోగ్యకరమైన దేహం అని అర్థం. ఒక అంగానికి కలిగే వైభవాన్ని చూసి మిగతా అంగాలు ఆనందిస్తాయే తప్ప, లేదు ఆ ఆనందాన్ని పంచుకుంటాయే తప్ప, ఒకదానికి దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్నైనా మిగతా అంగాలు పంచుకుంటాయి. అంతే తప్ప ఒకదాన్ని చూసి ఒకటి ఈర్ష్య అసూయలు పొందడం కానీ, ఒకదాన్ని ఒకటి అణచాలి అని కోరుకోవడం కానీ ఎప్పుడూ ఉండదు. సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. దేవతలైనా అంతే. తమరు మానస సరోవరానికి రామ పరివారాన్ని భుజాన మోసుకుని తీసుకువెళ్ళారు అని చెప్పి తెలిసింది. దాని వెనుకున్నటువంటి గాథ కూడా తెలియజేయండి. అప్పుడు అది పాకిస్తాన్ వార్ టైం, అది 2000. అప్పుడు మన భారతదేశం మీద యుద్ధపు వాతావరణం ఉంది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభం చేశారు, మన మీద దాడి చేస్తూను. వాడికి ఎప్పుడైతే అలవాటు అనుకోండి. సో అంతకుముందు కార్గిల్ వార్ జరిగింది. అవును సార్. సో కార్గిల్ వార్ బాగానే జరిగింది, బాగానే మన వాళ్ళు వచ్చారు. ఇది మళ్ళీ దాని తర్వాత జరిగింది ఇంకోసారి. సో ఆ వాతావరణంలో ఒక శాంతి ఏర్పడాలి. యుద్ధ వాతావరణంలో శాంతి ఏర్పడాలంటే సంహారకర్త శివుడు, దానికి మళ్ళీ తగినటువంటి ఆలోచనను సృష్టించాల్సిన వాడు బ్రహ్మ, రక్షించాల్సిన వాడు విష్ణువు. కనుక మూడు తత్వాలు పనిచేయాలి. బ్రహ్మగారి యొక్క మానసంలోంచి ఏర్పడ్డది మానస సరోవరం. అందుకని దానికి మానస సరోవరం అని పేరు. దానికి బ్రహ్మగారి మనస్సులోంచి ఏర్పడ్డటువంటి సరస్సు అది. దాంట్లోంచి తర్వాత ఏర్పడ్డ ధారలే మనకి గంగాది ధారల కింద మొత్తం భూమి అంతా వ్యాపించాయి అని మనకి రామాయణమే తెలియజేస్తుంది.
బాలకాండలో. అవును. సో మానసరోవరం అక్కడ ఉంది, కైలాస శిఖరం ఆ పక్కనే ఉంది. సరే విష్ణువు మా దగ్గరే ఉన్నాడు. అంచేత మనం అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక కార్యాన్ని చేస్తే మంచిది అని అనిపించి ఇప్పుడు మానసరోవర యాత్ర అని పెట్టుకున్నాం. మానసరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న బ్రహ్మయజ్ఞాన్ని చేసాం. అక్కడ ఆ సరస్సు తీరంలోనే. దాని తర్వాత పరిక్రమణ చేశాం, కైలాస పరిక్రమణను కూడా మేము చేసాం, పెద్ద పరిక్రమణం చేశాం. దాంట్లో 3 రోజులు పట్టింది, మొత్తం అంతా 15 రోజులు పట్టింది ఆ మానసరోవరం దగ్గర నుంచి వెళ్ళడానికి. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది అప్పుడు. అక్కడ ఎన్నో విచిత్రాలు కూడా జరిగాయి అప్పుడు దాంట్లో. స్వామి, ఒక విచిత్రం ఏదైనా ఒకటి చెప్పండి. ఒకటే ఉండి చాలా ఉన్నాయి దాంట్లోనూ. మానసరోవర్ దగ్గర మేము ఆగినప్పుడు రాత్రి సుమారుగా 2:30 ఆ టైంకి మానసరోవరంలో స్నానం కోసం దేవతలంతా దిగుతారు. వాళ్ళంతా కూడా జ్యోతి స్వరూపాల్లో ఉంటారు అని అంటారు. ఆ దిగే సమయంలో కుక్కలు మురుగుతాయి. సో మన వాళ్ళు ఎంత ఇది మొట్టమొదటి మన వాళ్ళకి ముందే చెప్పారు ఎవరో. సో అది మాకు కూడా చెప్పారు ఎవరో సమాచారాన్ని. అరే చూద్దాం ఎలా ఉంటుందో ఏమిటో అని. సో ఆ రాత్రి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం చలి బాగానే ఉంది అక్కడ. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అది. సో రాత్రి మేము మా కుటీరం, మేము వేసుకున్న కుటీరం ఒకటి ఉంటుంది అక్కడ, దాంట్లోనే మేము ఉన్నాం. సో మన వాళ్ళు మిగతా వాళ్ళంతా అక్కడక్కడ మొత్తం కెమెరాస్ గట్ర పట్టు కూర్చున్నారు అక్కడ. సుమారు 2:30 అయ్యేటప్పుడు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. కొంతసేపు ఏదో ఆగిపోతాయి. అవి ఆ జ్యోతి స్వరూపాలు లాంటి నీటిని టచ్ కాగానే ఇవి ఆగిపోతాయి. సరే చూద్దామని మేము కూడా అప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. దాన్ని మన వాళ్ళు వీడియో తీశారు. అలా జ్యోతి స్టార్స్ లాగా ఉంటుంది అది. ఆ స్టార్స్ కింద దిగేటప్పుడు అలా నేలగా వచ్చి నీళ్ళలో పైన కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కిందకి రాగానే చిన్నగా అయిపోయి నీళ్ళలో కలిసిపోతాయి అన్నమాట. దాన్ని మన వాళ్ళు వీడియో కింద తీశారు. దాన్ని మానసరోవర్ పరిక్రమణ చేసిన మొదటి వీడియో మందే. అంతకుముందు ఎవరో కొందరు పిక్చర్స్ కింద తీసి ఆ పిక్చర్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా చేస్తూ పెట్టారు మన వాళ్ళు యూట్యూబ్లోనే అక్కడ దేంట్లోనో. మొట్టమొదటిసారి లైవ్ వీడియో కింద తీసింది మందే. దాన్ని కూడా మన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు. దాంట్లో ఈ నక్షత్రాన్ని పడేటప్పుడు తీసేదాన్ని కొంచెం పెద్ద చేసి దాంట్లో పెట్టారు. అది కూడా అదొక ఆశ్చర్యం అనిపించింది. బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం మేము. అది సుమారుగా పొద్దున్నే ప్రారంభం చేసాం. 6-6:30కి ఎన్నిటికో ప్రారంభం చేసాం స్నానాదులు చేసుకొని. సుమారుగా మనకి 1:00-1:30 దాకా జరిగింది. ఆ జరిగి పూర్ణాహుతి అయింది. వెంటనే అక్కడ మనకు పెద్ద ఇంద్రధనుస్సు కనిపించింది. సాధారణంగా ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది? ఏదైనా కాస్త వర్షం వచ్చే వాతావరణం, వాన ఒక పక్కన పడుతుండాలి, ఎండ అదర్ సైడ్ ఉండాలి, ఆ రెండో సైడ్లో ఇంద్రధనుస్సు పడుతుంది. అప్పుడు అక్కడ అలాంటి వాతావరణం అయితే ఏం కనపడలేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంద్రధనుస్సు అట్లా పడింది. దాన్ని కూడా మన వాళ్ళ వీడియోలో పెట్టారు. మన ఇంద్రధనుస్సును కూడా ఒక భాగంలో. ఇలాంటివి కొన్ని ఆశ్చర్యాలు కొన్ని. ఆ తర్వాత మేము కొండ మీదకి వెళ్ళి ఆ పరిక్రమణ చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి దృశ్యాలను మన వాళ్ళు తీసి చాలా అద్భుతంగా చక్కగా పెట్టారంటే అది ఒక పెద్ద ద్వారంలాగా, ఆ ద్వారంలోకి దేవతలంతా ప్రవేశిస్తున్నట్టు అలాంటి సన్నివేశాలు మనకి అంటే దగ్గర దాకా మనం వెళ్ళలేం కదా. అది ఎక్కడో పైన అంటే అక్కడికి సుమారుగా మళ్ళీ ఇంకొక మేము అనుకోవడం ఒక 3-4 వేల అడుగుల ఎత్తులో ఇంకా ఎక్కువ ఎత్తులోనే ఉంటుందేమో అని అనుకుంటాను. అది ఆ పర్వతం ఆకృతిలా ఉంటుంది కదా, ఆకృతి పై భాగంలో. ఆ పై భాగంలో మన వాళ్ళు జూమ్ అవుట్ చేసి తీసినప్పుడు అక్కడ మనకు కనిపించినటువంటి సన్నివేశం, అక్కడ ఒక ద్వారంలాగా, ఆ ద్వారంలోకి దేవతలంతా ప్రవేశిస్తున్నట్టుండే సన్నివేశం. స్వర్గద్వారం లాగా అక్కడ స్వర్గద్వారం, కైలాస ద్వారం అలాగే చాలా అందంగా ఉంది. వాతావరణం కూడా ఆ వేళ చాలా బాగుంది. సాధారణంగా
అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనంతా మబ్బులు, అవును. అసలు మనకి పర్వత దర్శనమే కావడం కష్టం అవుతుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంత కొంత తిరిపిచ్చినా టోటల్‌గా మొత్తం పర్వతాన్ని చూడడం అనేటటువంటిది నార్మల్‌గా కష్టం. అవును. కానీ మాతో పాటు సుమారుగా ఒక 40 పైన మొత్తం మన టీమ్ అంతా ఉన్నారు. దాంతో పాటు ఇంకో 30 మందో ఎంతమందో మన సామాన్లన్నీ తీసుకెళ్ళేవాళ్ళు, మన వాహనాలకి చోదకులు హ్మ్. వీళ్ళంతా ఉన్నారు. బట్ అందరితోటి సుమారుగా 70 మంది అనుకోండి ఆల్ టుగెదర్. బాగా జరిగింది అప్పుడు చూసాను. అద్భుతమైనటువంటి ఎవరికీ ఏ అనుభూతి. రకమైన ఇబ్బంది కలగలేదు. ఎవరికి అంటే అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. అది మనకి మానసరోవర్ కింద 16,000 ఎంతో ఉంది అది. హ్మ్. ఆ తర్వాత కైలాస పర్వతానికి పరిక్రమణ చేసేటప్పుడు ఇంకొక 2000 పెరుగుతుంది. 18,000 అడుగులు మొత్తం మీద. బా! అందువలన ఎవరికీ ఇబ్బంది కానీ, గాలి అందదు ఒక్కొక్కసారి. ఆస్మా లాంటివి, ఆక్సిజన్ అందక జరిగే ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ అలాంటివి ఏం లేకుండా అంత హాయి. అందరూ చక్కగా మేము దిగ్విజయంగా మానసరోవరంలో హాయిగా స్నానాలు చేసాం. స్నానం చేయబ్బా! మర్నాడు పొద్దున చక్కగా అందరి చేత స్నానాలు చేయించి, మన వాళ్ళందరి చేత తర్పణాలు అవి చేయించి, సో అవన్నీ కూడా చేయించారు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. అది ఆ తర్వాత మనకి ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటంటే యుద్ధ వాతావరణం శాంతించాలి, అందరికీ సుఖం కలగాలి. అది చైనా బోర్డర్. స్వామీజీ అక్కడ టిబెట్లో ఉంటుంది ఇది. అది అప్పట్లో చైనా వీసాతోనే వెళ్ళాల్సి వచ్చేదేమో. చైనా వీసా అంటే టెంపరీగా ఇస్తారు అక్కడ. ఆక్రమిత చైనా, చైనా ఆక్రమిత టిబెట్, అది ఆ బార్డర్లో ఉంది. సో అక్కడికి వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళ మిలిటరీ ఉంటుంది అక్కడ. వచ్చి వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎవరు మీరు, ఏంటి, ఎందుకు వచ్చారు. సో వాళ్ళంతా చూశారు, మొట్టమొదటి కొంచెం హడావిడి చేశారు, యూ కాంట్ డూ ఎనీథింగ్ హియర్ అన్నట్టుగాను. తర్వాత వాళ్ళు కూడా కొంచెం మన ఆకారాలు, మన బొట్లు గిట్లు, మన వేషాలు చూసి వీళ్ళెవరు టెర్రరిస్టులు కాదు అని అనుకుని మన కార్యక్రమాన్ని ఏం ఇబ్బంది లేకుండా జరగనిచ్చారన్నమాట. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి అనుభూతులు పంచుకున్నారు. తమరి ఆశ్రమంలో చూసినప్పుడు స్వామీజీ మైత్రాయణీయ శాఖ వేదంలో విశేషంగా ఇప్పటి వరకు 42 మంది మైత్రాయణీయ శాఖ వేద పండితులు తయారయ్యారు అని చెప్పి తెలియజేశారు మన వాళ్ళు. మొత్తం దేశం మొత్తం మీద ఇప్పటి వరకు ఒక 52 మంది మైత్రాయణీయ శాఖ వేద పండితులు ఉన్నారు. 100 మంది దాకా ఉన్నారు. 100 మంది దాకా ఉన్నారు. అందులో సగం మంది ఇక్కడి నుండే తయారై వెళ్ళారు అనేది. మన దగ్గర ఆల్మోస్ట్ 70 మంది దాకా మన దగ్గర తయారయ్యారు. 70 మంది తయారై వెళ్ళారు. అంటే ఈ మైత్రాయణీయ శాఖతో తమకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటారు? అంటే అది లోపించింది, బాగా తక్కువగా వేదం అనేది వేద పురుషుడు అంటా మనం. స్వామీజీ దాంట్లో మనకి ఒక భాగం ప్రధానం, ఒక భాగం అప్రధానం అనేది ఉండదు. అంటే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి, ప్రతి అక్షరక్షరం కూడా భగవత్ స్వరూపమే. అంచేత అది ఋగ్వేదమా, యజుర్వేదమా, సామవేదమా, అథర్వ, లేక ఇంకొక శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అని, ఈ శాఖ అయినప్పటికీ కూడా మన ఉద్దేశం వేదం సమగ్రంగా సురక్షితంగా ఉండాలి అని. ఈ శాఖ తక్కువగా లోపించేట్టుగా ఉందని ఒక ఆయనే ఉండేవాడు మొత్తాన్ని ప్రపంచంలో. ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా నాసిక్లో ఉండేవారు. 1992 ప్రయాగ్రాజ్లో ఒక వేద సమ్మేళనం జరిగింది. మొట్టమొదట మా పెద్ద గురువు గారు పెద్దజీరి స్వామివారు అంటారు. ఇప్పుడు వారు 1973లో రామలీలా మైదానం న్యూఢిల్లీలో అఖిల భారత వేద విద్వత్ సమ్మేళనము అని చేశారు. ఆ వేళ మొత్తం మన దేశంలో ఉండేటటువంటి పండితులు అందరినీ కూడా పిలిపించారు. ఇప్పుడు మన కంచి పెద్దవారి దగ్గర అన్నాదురై అయ్యంగార్ అని ఒక ఆయన ఉండేవారు. పేరు ఉన్నారు ఎప్పుడైనా? సో ఆయన్ని ప్రధానంగా పెట్టి ఆయన ద్వారా మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ కూడా పిలిపించారు. ఆ వేళటికి సుమారు 2500 మంది కంటే వేద పండితులు అసలు ఎక్కువ లేనే లేరు. 73 నాటికి. అదృష్టం కొద్దీ ఇప్పుడు వేల మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తయారవుతున్నారు కూడా. అంటే
ఒక నమ్మకం అంటే మనం వేదం చదివి జీవించగలము అనే సంపూర్ణమైన అనేటటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడింది. ఏర్పడింది ఆవేళ ఆ చేసినటువంటి రామలీలా మైదానంలో ఇప్పుడు వేద పండితులు అంటే స్వయం పాకులు ఉంటారు, అవును స్వామి. నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. వాళ్ళకి ఆ వ్యవస్థ కావాలి, అది ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు, లేకపోతే రాలేరు. అవును స్వామి. అంచేత రామలీలా మైదానపు గ్రౌండ్లో పెద్ద నుయ్యి తవ్వించారు. అప్పుడు నుయ్యి తవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఆ గ్రౌండ్లో. బా. చాలా పెద్ద నుయ్యి తవ్వించారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం దీంట్లో ఉండేటువంటి మిగతా అంతా వేసేసి మొత్తం దాన్ని మళ్ళీ పూర్తి చేశారు దాన్ని. అప్పుడు ఆ నూతిని తవ్వినప్పుడు మంచి నీళ్ళు వచ్చాయి. దాంట్లో ఇప్పుడు వీళ్ళు వేద విద్వాంసులందరూ కూడా ఆ తీర్థాలని వాడుకున్నారు. దానికి వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతమే తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వైష్ణవులు ఉంటారు, మళ్ళీ ద్రావిడులు ఉంటారు, 6000 నియోగులు ఉంటారు, మరి వైదికులు ఉంటారు. రకరకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ శాఖకి సంబంధించినట్లుగానే వ్యవస్థ కావాలి. ఆహారాల్లోనూ మిగతా వాటిలోనూ వాళ్ళకి ఆ వ్యవస్థ కావాలి. స్వయం పాకం చేసుకునే వారికి స్వయం పాకం చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థ కావాలి. మరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ద్రావిడ దేశం వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. మరి వాళ్ళు వీళ్ళల్లో మళ్ళీ ఆహారాదుల్లో కలవలేరు. మరి ఔత్తరాహులు ఉంటారు కొంతమంది, వాళ్ళు మళ్ళీ వీళ్ళల్లో కలవలేరు. కనుక వైష్ణవ, స్మార్త, మధ్వ ఇలాగా ఏ ఏ పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళకైనా ఆ పద్ధతి ప్రకారం వాళ్ళకి ప్రసాద వ్యవస్థ అంటే సాముదాయికంగా ఒక ప్రసాదం చేసి వాళ్ళకి దాన్ని అందించేటటువంటి పరివేషణం చేసే వ్యవస్థ కావాలి. స్వయం పాకం చేసుకునే వారికి దాన్ని అందించే వ్యవస్థ కావాలి. ఇవన్నీ అప్పట్లో మన పెద్దజీయర్ స్వామి వారు చేయించారు అక్కడ. ఇదే పద్ధతిలో చేద్దాము అని అప్పట్లో విశ్వ హిందూ పరిషత్తు అశోక్ సింఘాల్ అని దానికి హెడ్గా ఉండేవారు. ఆయన ప్రధాన బాధ్యత వహించి ఆయన దీనికి అది చూసి ఇలా చేద్దామని ఈయన అనుకున్నారు. అనుకుని ప్రయాగరాజులో ఏర్పాటు చేశారు 92లో, 93. దాని సమావర్తనానికి మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాం. అప్పుడు కార్యక్రమం చాలా బాగా జరిగింది, చాలామంది వచ్చారు. కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఈ అశోక్ సింఘాల్ మా దగ్గరికి వచ్చి, స్వామి ఇక్కడ ఒక పెద్ద విలక్షణమైనటువంటి ఒక వేద విద్వాంసుడు ఉన్నాడు, మీకు చూపిస్తా మీకు అభ్యంతరం లేకపోతే. ఆయనకేవో కొన్ని అపేక్షలు ఉన్నాయి, అది ఏమైనా మీరు చేయగలిగితే బాగుంటుంది అని అడిగారు. ఆయన తప్పకుండా చూస్తాం. ఆయన నానాజీ అని ఆయనకి పేరు. సో ఆయన మా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆల్మోస్ట్ 80 years ఆయనకి. ఆయన మైత్రాయణి శాఖ చెందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తి ఒక్కడే, చిదంబరంలో ఉండేటటువంటి పరమేశ్వర దీక్షితరు. ఆయన దగ్గర చదువుకున్నారు. సరే ఆయన కూడా పరమేశ్వర దీక్షితుడు అప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన పిలిపించారు. ఆయన అయ్యా ఈ దేశంలో ఈ శాఖ నేను ఒక్కడనే ఉన్నాను, నా దగ్గర చదువుకున్నవాడు ఈయనొక్కడు, ఇప్పుడు ఈయన ఎవరికైనా చెప్పవాయా అంటే, ఈ పరమేశ్వర దీక్షితుడు అని ఆయన తైత్తిరీయ శాఖలో కూడా ఆయనకి మంచి ప్రవేశం ఉంది. తర్వాత అథర్వవేదం చదువుకున్నాడు ఆయన. వారు సప్తశాఖలు అధ్యయనం చేసినట్లుగా చేశారు. అంటే అన్నీ పూర్తిగా కాదు కానీ బట్ అన్ని పరిచయం ఉంది. సహజంగా అయితే ఆయన తైత్తిరీయ శాఖీయులే. సో ఈ చెప్పమంటే చదువుకోవడానికి ఎవరు విద్యార్థులు దొరకట్లేదు అని అంటున్నారు ఈయన. అయితే ఇది నాతోటో లేకపోతే ఆయనతోటో ఇది అంతరించిపోవడం తప్పదు. మొత్తానికి వేదానికి 1131 శాఖలు. అందులో మనకి ఇప్పుడు ఈవేళ 9 శాఖల కంటే ఎక్కువ లేవు. ఇప్పటిదాకా పోయిన శాఖల్లో ఇది కూడా మరొక శాఖ లోపించిపోతుంది అనేది తలుచుకుంటే నాకు చాలా బాధేస్తోంది. కనుక దీన్ని రక్షించడం అనేది ఏదైనా ఒక బాధ్యత తీసుకుని చేయాలి. కనుక మీరేమైనా దాన్ని చేయగలిగితే బాగుంటుంది అని. తప్పకుండా చేస్తానండి, అది మనందరి కర్తవ్యం ఇది
ఏం చేయమంటారు చెప్పండి. కొంతమంది విద్యార్థులను మాకు ఇస్తే మేము నేర్పిస్తాం, తప్పకుండా ఇస్తాం. ఎంతమందిని ఇమ్మంటారు? కనీసం ఓ ముగ్గురునో నలుగురునో. నేను చెప్పాను నలుగురిని ఇస్తాను. స్వశాఖాధ్యయనం చేసిన వ్యక్తులు నలుగురిని ఇస్తాను అని. మా దగ్గర అప్పటికే తైత్తిరీయం సంహితాంతం చేసినటువంటి ఒక నలుగురు ఉన్నారు. ఈ నలుగురిని మేము మీ దగ్గరికి పంపిస్తామని చిదంబరం పంపించాను. ఈ నానాజీ ఈయన నాసిక్లో ఉండేవారు. అయితే ఆయన 80 ఏళ్ళు, ఆయన చెప్పగలిగే ఓపిక ఆయనకి లేదు. ఈ చిదంబరంలో ఉండే పరమేశ్వర దీక్షితులు గారికి అప్పటికే ఆయన కొంచెం బాగుండేవారు. ఆయన ఇప్పుడు మొన్న ఈ మధ్యనే పరామర్శించారు. సో మేము మీ దగ్గరికి పంపిస్తాం, మరి మీరు దానికి బాధ్యత తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటారండి. వీటిని పంపించాం మేము నలుగురిని. సో ఈ నలుగురు అక్కడే ఉండి స్వయంపాకం చేసుకుంటూ 4 ఏళ్ళు చదువుకుని పూర్తిగా చక్కగా సుశిక్షితులే వచ్చారు. వచ్చిన వాళ్ళలో ముగ్గురిని మళ్ళీ అధ్యాపనానికి ఏర్పాటు చేసి ఒక అతన్ని మాత్రం కంప్యూటర్స్ నేర్పించి ఈ శాఖని మొత్తం నువ్వు పూర్తి కంప్యూటరైజ్ చేయాలి. ఈ శాఖలో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే తర్వాత అక్కడ మనకి పూనాలో దీనికి సంబంధించిన పదపాఠం ఉన్నట్టుగా తెలిసింది. సో మళ్ళీ అక్కడికి పంపించి ఆ పదపాఠాన్ని తర్వాత తెప్పించాం. ఈ శాఖని ముద్రింపచేస్తే బాగుంటుంది. మరి ముద్రణకి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదంతా కేవలం మౌఖికంగానే ఉంటే మరి కష్టం కదా. ఇది తర్వాత రేపొద్దున వీళ్ళు మర్చిపోతారు. చేత గ్రంథస్థం చేయడం చాలా అవసరం కనుక మరి గ్రంథం కావాలి అంటే నానాజీ దగ్గర ఉంది. నాసిక్ ఆయన దగ్గర 3 వాల్యూమ్స్గా ఉంది. అది చిన్న చిన్న పుస్తకాలు. మేము అన్నాం మాకు ఇస్తే మేము దాన్ని ప్రింట్ చేసి ఇస్తామండి. ఇవ్వనన్నాడు. ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తర్వాత దానికి చాలా ఆయన తృప్తిపరచడానికి ఏదో కొన్ని రకరకాల ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. ఆయన మేము సీతానగరం తీసుకొచ్చి ఆయనకి ఓ పెద్ద సన్మానం చేసి, అంటే వీళ్ళకి మరి పాఠం పూర్తి చేశారు కదా కనుక మా దగ్గర పాఠం పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు వాడికి కొంత ఒక 1 lakh ఎంతో వాడికి ఇచ్చి సత్కారం చేస్తుంటారు. ఈ వీళ్ళ సత్కారంతో పాటు వాళ్ళ గురువుగారులు కూడా సత్కారం చేద్దాం ఆయన్ని ఇద్దరిని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కాస్త పుష్కలంగా వాళ్ళకి సంభావనాదుల్ని సమర్పణ చేసి, మీరు 3 పుస్తకాలు మాకు ఇవ్వద్దు, ఒక్కటి ఇవ్వండి, దానికి మేము ఒక వ్యవస్థ చేసి మళ్ళీ మీకు ఇస్తాం, తృప్తి కలిగితే మీకు బాగుంది అనిపిస్తే మీతో చేదిరిగా. సరే పాపం ఏ కళలో ఉన్నాడో ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. దాన్ని తీసుకుని, అయితే అది ఎక్కడుంది? బెర్లిన్లో ముద్రణ అయింది. దాంట్లో ముందర జర్మనీలోనే ఒక పెద్ద ఇంట్రడక్షన్ ఉంది దానికి. ఇది ఎక్కడో గుజరాత్లో ఫస్ట్ ఎక్కడో దొరికింది ఇక్కడ వాళ్ళకి. గుజరాత్లో ఉండేటటువంటి అనేక ప్రతుల్లో ఇది ఒక ప్రతి, కానీ ఉన్న వాటిలో సమగ్రంగా ఉండే ప్రతి ఇది. మిగతా అన్నీ కూడా అసమగ్రంగా ఉన్నాయి. ఏదో గుజరాత్లో బలానా లైబ్రరీస్లో బలానా ర్యాకుల్లో ఉన్నాయి, బలానా నెంబర్స్లో అని దాంట్లో అంతా రాశారు. దాంట్లో జర్మనీలో ఉంది. సో మేము ఆ గ్రంథాన్ని తెప్పించి, అయితే దాంట్లో స్వరాలు లేవు. సో ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు కనుక వీళ్ళకి కొంత పరిచయం స్వరం మీద ఉంది కనుక పదపాఠం కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు కనుక మన దగ్గర ఘనపాటి గారు ఉండేవారు, మన వెంకటనారాయణ ఘనపాటి గారు బందర్లో ఉండేవారు. బందర్లో పాఠశాల నిర్వహించి గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాటి గారు, ఆయన మాతో పాటు 108 వేదయజ్ఞాలు జరిగినప్పుడు ఆయన ఉన్నారు, పూర్తిగా ఉండి ఆయనే చేయించారు. సో ఆయన దగ్గరికి పంపించి స్వర కూర్పు దాంట్లో చేసి, ఆ తర్వాత మనకి యజుర్వేదానికి ఉన్నట్టుగానే 50 పదాలకి దానికి ఒక్కొక్క పన్నం కింద దాన్ని విడదీసి, తర్వాత దాంట్లో అక్కాలు ఏర్పాటు చేసి వాటికి మళ్ళీని ప్రారంభపు అంతిమ పదాలతోటి అవి కూడా ఏర్పాటు చేసి దీని అంతటిని కూడా నాగర్లో ముద్రించి తీసుకువెళ్ళి అప్పుడు నానాజీ గారికి చూపించాం. చూస్తే ఆయన పొంగిపోయాడు. ఇప్పుడు ఇంత కష్టపడ్డారు, ఇంత వ్యవస్థ చేశారు, దీనికి లేదు దీంట్లో ఉన్నది ఇలాగా, సో చాలా బాగుంది ఇది అని అప్పుడు మిగతా 2 పుస్తకాలు ఇచ్చారు. సో వాటికి కూడా ఇదే వ్యవస్థ చేసి మళ్ళీ ముద్రణ చేయించాం. సో మైత్రాయణి శాఖ లోపించిపోతుండే శాఖని మళ్ళీ రక్షించే ప్రయత్నం, అది ఒక ప్రయత్నం చేశాం. అదృష్టం కొద్దీ
మన దగ్గర చదువుకున్నటువంటి నలుగురిలో ఒక అతను వీటిని ఆ కంప్యూటర్లోకి ఎక్కించి ముద్రణకు కావాల్సినట్టుగా తయారు చేసే బాధ్యత ఒక అతను తీసుకున్నాడు. మిగతా ముగ్గురు కూడా విద్యార్థులను తయారు చేసే బాధ్యత వాడు తీసుకున్నారు. వీళ్ళ ద్వారానే రెండవ తరం, మూడవ తరం కూడా ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు చక్కగా సంఖ్య కూడా ఒక 100 వరకు 100 మంది దాకా ఆల్మోస్ట్ ఇప్పుడు తయారయ్యారు. మొత్తం ఇక్కడ కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, నాగపూర్ దగ్గర అక్కడ కొంతమంది ఉన్నారు. మా పరమేశ్వర దీక్షిత్ గారికి ఈ విషయంలో చాలా అభిమానం, చాలా ప్రేమగానే ఉండేవారు ఆయన ఉన్నంత వరకు కూడా. ఇప్పుడు వారి అబ్బాయి వస్తూ ఉంటారా తమ వద్దకు? మహాదేవ దీక్షితులు గారు వస్తూ ఉంటారా? వస్తుంటారండి. తర్వాత ఆయన దగ్గర ఉండే కొన్ని పుస్తకాల తర్వాత ఆయన ఇచ్చారు. సో అంటే ఒక లోపించిపోయేటటువంటి ఒక వేద శాఖకి మళ్ళీ కొంత జీవనాన్ని కలిగించగలిగేటటువంటి ఒక అదృష్టం, అది కూడా ఒక భాగ్యం కదా అది. అవును స్వామి. అక్షరాక్షరం కూడా పరమాత్మ అయినప్పుడు వేద పురుషుడికి అట్లాంటి ఒక సేవ చేసుకునేటటువంటి అదృష్టం కలగడం కూడా ఒక అది ఎన్నో జన్మల సుకృతం అని అనుకుంటాం. అంతే స్వామి, అది ఏర్పడింది. చాలా అద్భుతమైన విషయం స్వామీజీ. శంకర పీఠాలతో తమకు ఉన్నటువంటి అనుబంధం ఏమైనా కాస్త తెలియజేస్తారా? నేను అనేక ఫోటోల్లో చూశాను తమరు వెళ్ళడం, కలవడం, ఇదంతా కూడా. మా పెద్ద స్వామివారి దగ్గర నుంచి ఉండేది అది. స్వామి పెద్దజీయర్ స్వామివారు భద్రాచలంలో 1969లోనే ఎప్పుడో అనుకుంటాను బహుశా జీర్ణోద్ధరణ జరిగినప్పుడు ఆ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని జరిపించడం కోసమని కంచి వారిని కూడా మనం పిలుద్దామని కంచి పెద్ద స్వామివారు ఉండేవారు, పరమాచార్యులు వారు, కంచి పరమాచార్య వారు. సో వారిని మా స్వామివారికి ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి ఒక పెద్ద స్వామివారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కడలకాయ జీయర్ అనేవారు. ఆయన సిరివిల్లిపుత్తూరులో ఉండేవారు. వారిని వారు పెద్ద స్వామివారు వచ్చే ముగ్గురే అనుకుంటాను. అప్పుడు జయేంద్ర సరస్వతి వారు కూడా ఉన్నట్టున్నారు వెనకాతల. సో వీరందరూ కలిసి అప్పుడు భద్రాచలం ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించారు. సో అది అంటే మాకు అప్పుడు తెలియదు, మేము అప్పుడు లేము అప్పుడు. కానీ దాని తర్వాత మేము వారి చరిత్రలో చూసాం, ఫొటోస్ చూసాం, విన్నాం. సో అది ఒక రకమైనటువంటి అనుబంధం. దాని తర్వాత మేము ఆశ్రమం తీసుకున్న తర్వాత 80లో తీసుకున్నాం. మేము తీసుకున్న వెంటనే కంచి జయేంద్ర సరస్వతి వారు విజయవాడ వచ్చారు, పుష్పగిరి వారు అప్పుడు అక్కడికి వచ్చారు. సో వీరిద్దరితోటి ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ శివరామకృష్ణ క్షేత్రంలో సో మమ్మల్ని కూడా పిలిచారు. సో ముగ్గురం ఒక వేదిక మీద వారితోటి ఇప్పుడు దగ్గరగా మాట్లాడేటటువంటి అవకాశం మాకు మొదటిసారి అప్పుడు కలిగిందనమాట. సో వారు చెప్తుండే కంచి స్వామివారు అప్పుడు మాతో మాట్లాడుతూ చెప్పారు, మా పరమాచార్యుల వారు చెప్తుండేవారు, మేము ఎక్కడికి వెళ్ళినా మీ పెద్దజీయర్ స్వామివారు ఏర్పాటు చేసిన రామక్రతు స్తూపాలు మాకు స్వాగతం చెప్తుంటాయి అని వారు చెబుతూ ఉండేవారని వీరు చెప్పారు. సో ఒక అనుబంధం ఆ రకంగా. దాని తర్వాత 86 ఎండోమెంట్ యాక్ట్ రిఫార్మేషన్ తీసుకొచ్చారు. అప్పుడు దాని మీద కొంచెం చల్లాకొండయ్య కమిషన్ అది వేయడం అది జరిగింది. అప్పుడు దాంట్లో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపించిన వాళ్ళం మేము అప్పుడు. సో అది ఇలాగా జరగడం సరికాదు అని దానికోసం ఒక మూమెంట్ చేయడం జరిగింది, ఒక ఉద్యమం జరిగింది. అప్పుడు ఆ ఉద్యమం జరిగినప్పుడు మేము కాంచీపురం వెళ్ళి పరమాచార్యులు వారిని కలిసాం. దాని మీద ఏవో కొన్ని పరిష్కారాలు కావాలి అని అనుకున్నప్పుడు వారితోటి ఒక 2.5 గంటల సేపు కూర్చున్నాం, మాట్లాడాం. దాని తర్వాత శృంగేరి వారితోటి తిరుమలలో ఉన్నారు అప్పుడు వారు, శృంగేరి వారు పెద్దవారు. ఇప్పుడు ఉండేటటువంటి భారతీ తీర్థస్వామి వారు, అప్పుడు భారతీర్థస్వామి అప్పుడు చిన్నవారు, ఇప్పుడు పెద్దవారు ఉండేవారు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉండేవారు. వారు ఇప్పుడు తిరుమలలో ఉన్నారు. తిరుమల వెళ్ళి అప్పుడు వారితోటి మళ్ళీ ఒక 2.5 hours దాని గురించి చర్చించాం. మేము కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు అని ఉండేవారు అప్పుడు. సో వారితో పాటు కలిసి వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఈ మధ్య జరిగే కొన్ని అలజడుల మీద
కొంత ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మేము శృంగేరి వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ ఇప్పుడు భారత తీర్థ స్వామి వారితో సుమారుగా ఒక 2 hours ఎంతసేపు మళ్ళీ కూర్చుని వారితో కూడా అప్పుడు మాట్లాడాం. దాని తర్వాత మేము అదర్వైజ్ జోషిమఠ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అక్కడ జ్యోతిర్మఠ పీఠాధీశ్వరులు ఉండేవారు. ఇప్పుడున్న ఆయనకి పూర్వపు పెద్ద ఆయన, వారితోటి కలిసాం. పూరిలో ఉండేటటువంటి ఆ శంకరాచార్య స్వామి వారితో 2-3 సార్లు మేము వారితో కలిసాం. జ్ఞానులు పెద్దలు ఎక్కడున్నా సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థితా అనేది ఒక నియమం, రాముడు ఏర్పాటు చేసిన నియమం అది. వనానికి వెళ్ళినప్పుడు శరభంగుడు ఉండేటటువంటి ఆశ్రమానికి దారి కాకపోయినా పెద్దలు ఉన్నారు కనుక అని వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు. మతంగా మహర్షి ఉండే ఆశ్రమం ఎక్కడో ఒక చోట ఉంది అని తను వెళ్ళే దారి కాకపోయినా ప్రత్యేకించి వెతుక్కుంటూ వెళ్ళి ఆశ్రమంలో శబరిని చూశాడు. సో పెద్దలు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి, వారిని చూడాలి, వారితోటి ఉండేటటువంటి అనుభవాల్ని, వారి జ్ఞానాన్ని పంచుకోవడం అనేటటువంటిది ఇప్పుడు కూడా అవసరము అనేది మనకి ఇతిహాసాలు నేర్పినటువంటిది కనుక వీలైనంతవరకు దాన్ని పాటించే ప్రయత్నం మేము కూడా చేస్తుంటాము. మరొక అంశం, ఈ బీబీ నాంచారమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఈవిడ కథ ఏమిటి అసలు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు స్వామీజీ. వెంకటేశ్వర స్వామి ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం ఒక కథగా కనిపిస్తూ ఉన్నది, లేదా ఈవిడ ఒక భక్తురాలిగా, భక్తులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఈవిడ స్వయంగా మనసా వరించడం అనేది ఒక కథగా చెబుతున్నారు. బీబీ నాంచారమ్మ గురించి ఒక స్పష్టత ఇవ్వండి. బీబీ నాంచారమ్మ కథ అనేటటువంటిది జరిగింది మేల్కోటలో జరిగింది, కర్ణాటకలో. అది ఒక వైష్ణవ స్థానంలో జరిగినప్పుడు అన్ని వైష్ణవ స్థానాల్లోనూ దానికి మాన్యత ఉంటుంది. అలాంటిదే మరొక సంఘటన శ్రీరంగంలో కూడా జరిగింది అని అక్కడ కూడా ఒక తులుక నాచియార్ అని అంటారు అక్కడ. దానికోసం అక్కడ సన్నిధి ఒకటి ఉంది. ఆ సన్నిధుల్లో ఉంది కనుక వెంకటేశ్వర స్వామి కూడా విష్ణు సన్నిధానమే కనుక దాన్ని ఇక్కడ కూడా పాటించడం అనేది ఉంది. అసలు అక్కడ జరిగింది ఏమిటి? దీనికి మూలస్థానం మేల్కోట. మేల్కోట అనేది ఇప్పుడు ప్రస్తుతం మాండియా డిస్ట్రిక్ట్లో ఉంది. అంటే బెంగళూరుకి మైసూరుకి మధ్యలో ఉంది. ఆల్మోస్ట్ 90 kilometers ఫ్రమ్ బెంగళూరు. మైసూరు నుండి 90 kilometers. అటు ఇటు కూడా మధ్యలో ఉంది. బెంగళూరు నుంచి కూడా 90 kilometers. సో అక్కడ రామానుజాచార్యుల వారు సుమారు ఒక 20 ఏళ్ళు ఉన్నారు అక్కడ ఆ స్థానంలో. అక్కడ ఉండేటువంటి ఆ మేల్కోట అని ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆలయాన్ని వీరే నిర్మాణం చేయించారు అక్కడ రామానుజుల వారు. అది పూర్తిగా దాన్ని నిర్మాణం చేయించడం, దాంట్లో మూర్తుల్ని ప్రతిష్టాపన చేయించడం, దానికి ఒక వ్యవస్థను పూర్తిగా ఏర్పాటు చేయడం, ఆరాధనా వ్యవస్థ, ఆరాధకుల వ్యవస్థ కూడా చేయించడం, అంతా వారు చేయించారు. అప్పుడు వారు ఆ ప్రాంతానికి 1100 సంవత్సరం ప్రారంభానికి ముందు వెళ్ళారు. అంటే 1000 ఆల్మోస్ట్ 90 దాటిన తర్వాత 1100 సంవత్సరం మధ్యలో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సుమారు 20 ఏళ్ళు ఉన్నారు. వీరు అక్కడ ఉండేటటువంటి రోజుల్లో వీరు ఈ బొట్టు పెట్టుకోవడానికి మృత్తిక కావాలి. ఆ మృత్తిక అక్కడెక్కడ దొరుకుతుంది అంటే దానికోసం తవ్వినప్పుడు అందులో విగ్రహం దొరికింది. ఇప్పుడు మేలుకోటలో ఉండేటువంటి ఆ మూలమూర్తి తిరునారాయణ పెరుమాళ్ అని అంటారు ఆయన్ని. ఆ మూర్తి వీరికి దొరికింది అక్కడ, సలువరాయుడు అని అంటారు ఆయన. సో ఆ మూర్తి చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మూర్తి దొరికింది అంటే అక్కడ ఏదో ఒక ఆలయం ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆలయం లేదు. అంటే ఆలయం ఎప్పుడో శిథిలం అయిపోయింది, మూర్తి ఆ పుట్టలోకి చేరిపోయాడు. సో మూర్తిని తీసి బయట పెట్టారు. కానీ ఆలయం కట్టాలంటే ధనం కావాలి కదా, దానికి ఒక వ్యవస్థ చేయాలంటే కూడా ధనం కావాలి.
ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అకాలంతో ఉంది. అంటే అనావృష్టితోటి బాధపడేటటువంటి ప్రాంతం అదంతా. రైతులున్నారు, పశువులున్నాయి, కానీ వాటికి తిండి, గ్రాసం అది ఏం లేదు. అక్కడ పక్కన తొండనూరు అని ఒక ఊరుంది. ఆ తొండనూరులో ఉండే ఒక రాజు, ఒకాయన ఉండేవాడాయన. సో, ఆ రాజుగారికి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఏదో భూతావేశం లాంటిది ఏదో ఉంది. ఎంతో సార్లు ప్రయత్నం చేశాడని అక్కడ అది సరికాల. సో, ఆయనకది మానసికమైనటువంటి ఒక దిగులుగా ఉండేది. రామానుజాచార్య వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి చరిత్రలో చిన్నప్పుడు అట్లాంటిది ఒకటి జరిగిన సన్నివేశం ఒకటుంది. వీరి పాదం తాకితే అది పోయింది అని, కాంచీపురంలో. సో, వీరు అక్కడికి వచ్చారని తెలిసి అక్కడ వాళ్ళు ఆ రాజుగారికి ఎక్కించి ఎవరో ఒక ఆయన సన్యాసి ఎవరో వచ్చారు. సో, ఈయనకి ఇట్లాంటి ప్రభావం ఉందిట, మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే చూడొచ్చును అని. సరే, అప్పుడు రాజుగారు వచ్చి ఈయన్ని రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మా అమ్మాయికి ఇలా ఉంది, కాక ఆయన ఉపకారం చేస్తే బాగుంటుంది. చూద్దామని వెళ్ళారు. పెడితే ఆయన కాస్త పాదంతో శిరస్సు మీద పెట్టి కాస్త తీర్థం చల్లితే, నేను పోతాను ఇక్కడ నుంచి ఆ అమ్మాయి చెప్పడం. మరి నువ్వు పోతున్నట్టుగా గుర్తు ఏమిటి మాకు, ఎలా తెలుసుకోగలుగుతాం? ఆ కిటికీలోంచి ఆ చెట్టు ఉంది కదా, నేను ఇక్కడ వదలగానే ఆ చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది. సో, వీరు వెళ్ళారు, తీర్థాన్ని ప్రోక్షణ చేశారు. చెట్టు కొమ్మ విరిగి పడింది, పిల్ల బాగుపడింది. రాజుగారు మొత్తం పరివారంతో వీరికి శిష్యులు అయ్యారు. శిష్యులు అయిన తర్వాత అప్పుడు వీరు వారి ద్వారా చేయించాలి అని ఆలయం కట్టవయా, కానీ వాటర్ లేదు అక్కడ. సో, అక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయించారు రామానుజుల వారు. అంటే రామానుజాచార్యుల వారికి ఈ ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో, అక్కడ ఒక చుట్టూ పర్వతాలుండి మధ్యలో కాస్త క్యాచ్మెంట్ ఏరియాగా ఉండేటట్టు ఒక స్థానాన్ని చూసి, సో ఇక్కడ మనం ఒక డ్యామ్ నిర్మాణం చేద్దాం, చేస్తే మీకు జలవసతి ఏర్పడుతుంది, దాంతో క్షేత్రం కూడా సస్యశ్యామలం అవుతుంది, పశువులు కూడా బాగుంటుంది, సంపద పెరుగుతుంది అని చెప్తే దెన్ ఆ రాజు ఆ డ్యామ్ కట్టాడు. ఇది ఇప్పటికి కూడా ఆ డ్యామ్ ఉందండి. డ్యామ్ కట్టి దానికి 74 తూములు ఏర్పాటు చేశారు రామానుజుల వారు అప్పట్లో. ఆ 74 తూముల ద్వారా అది పెరగాలి. సో, ఆ రాజు తలుచుకున్నాడు కనుక డ్యామ్ ఏర్పడింది. ఇప్పటికి కూడా ఆ డ్యామ్ చక్కగా దాని పేరు యాదవరాయ జలాశయం అని అంటారు దాన్ని. బాగుంది, ఇప్పుడు కూడా చాలా ఇంటాక్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. సో, రామానుజుల వారు ఆలయాన్ని నిర్మాణం చేయించారు. నిర్మాణం అయిపోయిన తర్వాత మూలవర్లను తీసుకెళ్ళి దాంట్లో ప్రతిష్ఠ చేశారు. అయితే రాజు, నా దగ్గర ఒక కిరీటం ఒకటి ఉందండి, పాతది ఎక్కడదో, కానీ అది ఎక్కడదో ఏమిటో తెలియదు. సో, వెళ్ళి చూస్తే అదొక వజ్ర కిరీటం, బాగుంది, కానీ మూలమూర్తికి పట్టే కిరీటం కాదు, చిన్నది. అంటే ఇప్పుడు మూలమూర్తి ఒకటి ఉంది అంటే దీని దగ్గర ఉత్సవమూర్తి కూడా ఒకటి ఉండాలి కదా. ఈ ఉత్సవమూర్తి ఏమై ఉంటారు? బహుశా ఈ కిరీటం ఉత్సవమూర్తికి బహుశా పడుతుందేమో. మరి ఉత్సవమూర్తి లేరి అంటే దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒక తురుష్కుడు దాడి చేసి బహుశా ఈ ఆలయాన్ని శిథిలం చేసి ఆ మూర్తిని తీసుకుపోయాడు అనే విషయం తెలిసింది. సరే, ఎవడంటే వాడి పేరు ఢిల్లీ సుల్తాన్ అన్నారు. సరే పదండి అయితే పోదాం, మన దేవుడిని అడిగి తెచ్చుకుందాం అంటే, అలాంటి ఆ మ్లేచ్చుల్ని మేము చూడం అని వీళ్ళెవరు రావడానికి అంగీకరించలేదు. చాలామంది మిగతా సామాన్య జనాలందరూ సరే మేము వస్తాం అన్నారు. సరే, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఊర్ధ్వకుండాలు పెట్టారు. 1000 మందిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఢిల్లీ వెళ్ళారు. ఆ ఢిల్లీ సుల్తాన్ కోటకి చుట్టూ తిరగడం ప్రారంభించారు. చూస్తే రాజుకి సమాచారం వెళ్ళింది, ఎవరో 1000 మంది వచ్చారు, కోట చుట్టూ తిరుగుతున్నారు. అంటే వాళ్ళెవరు యుద్ధానికి వచ్చిన వాళ్ళలా కనిపించట్లేదు. ఎందుకంటే చూస్తే మొహాలు, పంచులు, కట్లు గిట్లు చూస్తే, వీళ్ళని చూస్తే యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎలా అనుకుంటారు? సో, యుద్ధం చేసే రకాలుగా అనిపించటం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు అంటే వాళ్ళ లీడర్ ఎవరో తెలుసుకుంటే రామానుజుల వారు. సరే, ఏమిటయ్యా ఎందుకు వచ్చారు మీరు అంటే, మాకు సుల్తాన్ గారితో ఒక అపాయింట్మెంట్ కావాలి, ఆడియన్స్ కావాలి. సరే, ఎవరో వచ్చారో సరే రమ్మనండి అన్నారు. సభలోకి తీసుకొచ్చారు రామానుజుల వారిని, మిగతా వాళ్ళని ఆపి.
అడిగారు, ఏమిటి మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి కదా అంటే, మా దేవుడు మీ దగ్గర ఉన్నట్ట, సో మా దేవుడిని మాకు ఇప్పిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. అక్కడ సన్నిధి కట్టాము, మూలమూర్తి ఉంది, ఉత్సవమూర్తులు లేరు. అడిగితే ఆ ఉత్సవమూర్తులు మీ దగ్గర ఉన్నారని చెప్పారు కనుక మాకు ఇస్తే తీసుకుపోతాం. దేవుడా, వెతుక్కోండి అయితే అని వాళ్ళు జనరల్గా వాళ్ళకి అలవాటు కదా, ఆలయాలను కొల్లగొట్టి తీసుకెళ్ళిపోవడం, విగ్రహాలన్నీ తీసుకెళ్ళి లోపల పారేయడం. రాతి విగ్రహాలు లాంటివి అయితే ముక్కులు, చెవులు, చేతులు కట్ చేసేయడం, ఇలాంటివి జనరల్గా మనకి చాలా చోట్ల మనం చూస్తుంటాం, ఆలయాల్లో చూస్తూ ఉంటాం. సో వెళ్ళి విగ్రహాలు వెతుక్కోమన్నారు. అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఒక పెద్ద గొప్పగా పడున్నాయి. వెతికారు వీళ్ళు, దాంట్లో అది ఏమిటో వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. వచ్చి మళ్ళీ అదే విషయం చెప్పారు. మరి మీరు దేవుడు ఉంటున్నారు కదా, దేవుడు అంటే మీరు పిలిస్తే పలకాలి కదా, మరి వీళ్ళు వెతుక్కున్నా మీరు కనిపించకపోతే మరి ఆయన దేవుడు? మీరు దేవుడు అనేటటువంటి దేవుడు కాదు, అంచేత మీరు మా మతంలోకి మారండి అన్నాడు. అంటే కాదండి, దేవుడు అనేవాడు మాటకి స్పందిస్తాడు, పిలవండి, మీరు పిలిస్తే వస్తే అప్పుడు మేము విశ్వసిస్తాం. మరి పిలిస్తే వస్తే మీరు మళ్ళీ మాకు తీసుకువెళ్ళడానికి తగినటువంటి వ్యవస్థ చేసి పెడతారా? తప్పకుండా రాజలాంఛనాలతో పంపిస్తాం. మరి మాటకు కట్టుబడి ఉంటారు కదంటే తప్పకుండా. సో రామానుజులు వారు అప్పుడు అక్కడ సభలోనే కూర్చుని, ఆయన పేరు రామప్రియుడు అని అంటారు ఆ ఉత్సవమూర్తిని, ఇప్పుడు మేల్కోటలో ఉండే ఉత్సవమూర్తిని. రామప్రియ రావోయ్ అని పిలిచారట వీరు ధ్యానంలో కూర్చొని. ఒక ఉత్సవ విగ్రహం అట్లా వచ్చి వీరు ఊళ్ళో చేరింది. సో ఇప్పుడు ఇలా కూర్చొని వచ్చి ఎక్కడి నుంచి ఒక విగ్రహం వచ్చేలా మన ఊళ్ళో చేరింది అంటే ఒక భయం లేదా భయం వేస్తుంది అందరికీ. ఏమిటో ఇట్స్ ఎ మిరకల్, ఇంద్రజాలమా ఏమిటో తెలియలేదు, అందరూ కొంచెం దిగ్భ్రాంతి చెందారు వాళ్ళు. సరే రామానుజుల వారికి కావాల్సినంత విగ్రహం వచ్చింది. అయ్యా ఇదే విగ్రహం అండి, మరి మీరు పర్మిట్ చేస్తే నేను తీసుకువెడతాను. ఆయన ఇంకా షాక్లోంచి తేరుకోలేదు. సుల్తాన్ సరే ఆడిన మాట ప్రకారం మీకు వ్యవస్థ చేస్తా, ఏం కావాలో చెప్పండి, దీన్ని మేము వెంటనే అక్కడికి చేర్చడానికి కావాల్సింటే మాకు కొన్ని గుర్రాలు ఇప్పించండి. సాధారణ సన్యాసి జంతువుల మీద ఎక్కకూడదు, కానీ ఇప్పుడు దేవుడి కోసం అని చెప్పి అవసరం కనుక మొత్తం గుర్రాలు తెప్పించుకొని వీళ్ళందరికీ కూడా గుర్రాలు ఏర్పాటు చేసుకొని తీసుకుని మొత్తం 2 రోజుల్లో అక్కడి నుంచి తమ స్థానాలకి చేరిపోయారు, రాత్రి పగలు ప్రయాణం చేసి. కానీ తమాషా ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సన్నివేశం పూర్తయి రామానుజుల వారు బయటకు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రాజుల యొక్క బుద్ధి చంచలం, ఈ క్షణం ఉన్నట్టు మళ్ళీ నెక్స్ట్ క్షణంలో ఉంటుందో ఉండదో తెలియదు. అంటే వాడు మూడు బాగున్నప్పుడే మనం అక్కడి నుంచి బయటపడ్డా మంచిది అనుకున్నారు, తీసుకుని బయటకు వచ్చేసారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ చేసింది, నా రూమ్లో పెట్టుకున్నటువంటి నేను ఆడుకునేటటువంటి ఆ బొమ్మ నాకు కనిపించట్లేదు, ఇంకొంచి ఎవరో దాన్ని తీసుకుపోయారు, నాకు అది కావాలి అంటే. అసలు నీ దగ్గరికి బొమ్మ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకి అసలు విగ్రహాలే ఉండవు కదా, విగ్రహ ఆరాధన అనేది వాళ్ళు ఒప్పుకోరు. అందున ఇతర మతానికి చెందినది వాళ్ళు అసలు తీసుకోరు. మరి వై డిడ్ యూ డూ దట్ అని అడిగాడు ఆయన. లేదు, నాకు అది నచ్చింది, నేను దాన్ని తీసుకున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను, దాన్ని నేను రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే లేదు, అది బహుశా మధ్యాహ్నం ఇలాగ ఎవరో ఒక సాధువు వచ్చాడు, ఆ సాధువుకి దాన్ని ఇవ్వడం జరిగింది అని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. నో, ఐ వాంట్ టు సీ దట్, నాకు అది కావాలి, నాకు అది కావాలి. తను పట్టుదల పడితే ఏం చేస్తాడు ఆయన? సరే మరి ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరగదు అంటే, ఒకసారి నేను కూడా వెళ్ళాలి, చూడాలి ఇక్కడ ఉందో ఏమిటో ఎలా ఉందో, వ్యవస్థ చేసి పెట్టాడు ఆయన. కానీ ఆ అమ్మాయి మరి రాణిగారి స్థాయి కదా, రాజకుమార్తె. సో వీళ్ళలాగా రాత్రి పగలు ప్రయాణం చేయడం అనేటటువంటిది ఒప్పుకోరు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ విశ్రాంతి, అక్కడ ఏదో మళ్ళీ కొంత అల్పాహారాలు పానీయాలు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం. ఇలాగ ఆ అమ్మాయి బయలుదేరింది ఇక్కడ రావడానికి సుమారు 12 రోజులు పట్టింది. కానీ వీరు 2 డేస్లో వీరు ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోయారు. రావడం, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించడం, వెంటనే బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించడం జరిగిపోయింది. ఈ విగ్రహం రావడానికి సహకరించిన వాళ్ళంతా ఈ హరిజన్స్ గిరిజన్స్ వీళ్ళంతా సహకరించారు.
దేవుడి రాకకి తోడ్పడ్డటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళకి దైవ దర్శనానికి వంచితులు కావడానికి వీల్లేదు, కనుక వీళ్ళకి దైవ దర్శనానికి అర్హతని ఇస్తున్నాము అని చక్కగా వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళు శుచిగా శుభ్రంగా వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుడు దర్శనం చేసుకోవడానికి ఆలయం తలుపులు తెరిచి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం హరిజన్స్కి ఆలయాల తలుపులు తీసి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అక్కడ, రామానుజుల వారి యొక్క కాలంలో అన్నమాట. సో ప్రతిష్ఠ అయితే అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ రామప్రియ అనేటటువంటి ఆ ఉత్సవమూర్తులకి సన్నిధి వేరే ఉంటుంది. మూలమూర్తికి సన్నిధి వేరు. ఈ ఉత్సవ విగ్రహాలు మామూలుగా అయితే ఆలయాల ఉత్సవ విగ్రహాలు పరివారంలో ఉంటారు, కానీ అక్కడ ఉత్సవ విగ్రహాలకి మళ్ళీ ప్రత్యేక ఆలయపు స్టేటస్ కల్పించి దాంట్లో ఆరాధన జరుగుతారు. అంటే ఒక ప్రత్యేకమైన ఆలయం లాగా దాన్ని ట్రీట్ చేస్తారన్నమాట ఆ ఉత్సవమూర్తులు. ఇప్పటికి కూడా అది రామానుజుల వారు ఆవేళ ఏర్పాటు చేసిన వ్యవస్థ. సరే ప్రతిష్ఠ అయితే అయిపోయింది. తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. అప్పటికి చేరింది ఈ పిల్ల అక్కడికి. చేరి సరే ఎక్కడ ఆ విగ్రహాలంటే సరే తీసుకెళ్ళి చూపించారు అక్కడ. కానీ మరి ఎంతవరకు పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి? కొంతవరకే పర్మిషన్ ఉంటుంది, ఇక్కడ దాకా దాటి వెళ్ళడానికి వీల్లేదు. తన దగ్గర ఉండేటువంటి విగ్రహం అది, కానీ ఇప్పుడు తన దగ్గర దానికి వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. ఆ వీల్లేదు అనేటప్పటికీ ఆ బాధని తట్టుకోలేక ఆ పిల్ల అక్కడే గుమ్మం దగ్గరే పడిపోయింది, ప్రాణాలు వదిలేసింది. సుల్తాన్ గారు అమ్మాయి ఇక్కడ ప్రాణాలు వదిలిందంటే ఎంత పెద్ద వీళ్ళు ఎవరైనా ఉంటారో తర్వాత మళ్ళీ ఉండరు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేయాలి, మంచిగా దీన్ని డీల్ చేయాలి. అందుకోసం ఈ విషయం తర్వాత రామానుజుల వారికి తెలిసింది. వచ్చారు, చూశారు. సరే భగవంతుణ్ణి చూసి ఆ భగవంతుణ్ణి చూడని క్షణాన్ని తనకి జీవితమే లేదనుకునే అంత ఆర్తి ఒక వ్యక్తిలో ఉంది అనంటే ఆమె సామాన్యురాలు అయి ఉండదు. సాక్షాత్తు లక్ష్మీదేవి అంత గొప్పదై ఉంటుంది. కనుక ఈవిడికి కూడా ఈవిడి విగ్రహానికి ఒక విగ్రహం తయారు చేయించి ఈ విగ్రహానికి కూడా భగవంతుడితోటి అమ్మవార్ల దగ్గర జరిగేటువంటి ఉపచారాలు ఎట్లా జరుగుతాయో అట్లా జరిపించాలి. బీబీ అంటే వాళ్ళ కూతురు, నాచియార్ అంటే భగవంతుడి యొక్క దేవేరి. సో ఈవిడికి బీబీ నాంచియార్ అని పేరు పెట్టి ఒక సన్నిధిని ఏర్పాటు చేసి ఇక్కడ ఈవిడికి కూడా ఆరాధన జరపాలి అని పెట్టారు. ఒకటి. రెండవది, సాధారణంగా మన దగ్గర ఆలయాల వైదికమైనటువంటి ప్రక్రియలో బట్టలో ఆహారం వేసి తీసుకోవడం అనేటటువంటిది నిషిద్ధం. కానీ మిగతా వాళ్ళు బట్టలో వేసి తీసుకుంటారు. సో భగవత్ ప్రసాదాన్ని వినియోగం చేసేటప్పుడు దేవుడికి నివేదన అయిపోయిన తర్వాత దాన్ని ఒక వస్త్రంలో మొత్తం వేసేసి అందులోంచి వినియోగం చేయాలి అందరికీ. వాళ్ళ దగ్గర నుంచి ఒక నియమాన్ని తీసుకున్నట్టు. అది మేల్కోటలో. అలాగే పొద్దున్న భగవంతుడికి బాలభోగపు నివేదన జరిగేటప్పుడు, రాత్రి శయనోత్సవంలో నివేదన జరిగేటప్పుడు పుల్కాస్ రొట్లు, వాళ్ళు తినే ఆహారం అదే కదా. సో రొట్లు తయారు చేసి భగవంతుడికి నివేదన జరగాలి. పాలు రొట్టెలతో పాటు భగవంతుడికి నివేదన జరగాలి. అభిషేకం జరిగేటప్పుడు భగవంతుడికి గళ్ళలుంగి కట్టాలి. కొన్ని ఆచారాలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆచారాలు తీసుకుని ఈ ఆచారాలతోటి భగవంతుడికి ఆరాధన జరుగుతుంది ఇక్కడ అని ఒక నియమాన్ని పెట్టారు. సో వాళ్ళకి కూడా కొంచెం సంతృప్తి కలిగి వాళ్ళు కూడా దే వర్ హ్యాపీ. వాళ్ళ పెద్ద దీంట్లో ఇంకా డిస్టర్బ్ చేయకుండా వదిలిపెట్టేశారు. బీబీ నాంచియార్ అట్లా వచ్చింది. ఆ తొండనూరు రాజా దగ్గర ఉండేటువంటి వజ్ర కిరీటం ఈ ఉత్సవమూర్తి దగ్గర పెట్టి చూస్తే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కూడా వైరముడి సేవ అని చేస్తారు మేల్కోటలో. విన్నారు ఎప్పుడైనా? ఈ శ్రీరామనవమి దగ్గరలో వచ్చేటువంటి నవమి మన్నాడు, అంటే పుష్యమి నక్షత్రం నాడు ఇది జరిగింది అన్నమాట. ఇది సో ఆ పుష్యమి నక్షత్రం నాడు ఆ వజ్ర కిరీటాన్ని పెట్టి రాత్రి పెద్ద ఊరేగింపు జరుగుతుంది. మొత్తం మన మైసూర్, బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు చాలామంది పెడతారు దాన్ని దర్శనం చేసుకోవడానికి.
వైరముడి సేవ అనేది దానివల్ల వచ్చిందనమాట. అలా ఈ ఉత్సవ విగ్రహాలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. వాళ్ళ అమ్మాయికి బీబీ నాచ్యార్ స్టేటస్ కలిగింది అక్కడ, ఒక గౌరవాన్ని కల్పించారు. ఇది ఆ సన్నిధిలో. సరే, ఒక సన్నిధిలో ఉంది కనుక బీబీ నాచ్యార్ అనేటటువంటి కాన్సెప్ట్ మిగతా వాటిలో కూడా ఏర్పడింది. అందరూ తీసుకున్నారు. చాలా అద్భుతంగా విశ్లేషించారు స్వామీజీ. హిందూ యువతకు తమరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అని అడగబోతూ ఒక చిన్న అంశాన్ని, సాధారణంగా నేటి రోజుల్లో ఉన్నటువంటి క్రికెట్ అనేటటువంటి ఆట, ఈ ఆటకు హిందూ యువకులు ముఖ్యంగా ఎక్కువగా సమయాన్ని వీళ్ళు వృధా చేసుకుంటున్నారా అంటే, చూడడానికి కావచ్చు, లేకపోతే దాని గురించి తెలుసుకోవడానికి కావచ్చు. ఒక రోజులో వీళ్ళు ఒక 4-5 గంటలు ఏదైనా ఒక సిరీస్ లాంటిది ఏదైనా జరుగుతూ ఉన్నది అని అంటే కనుక గంటలు దానికి వీళ్ళు వెచ్చిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారనేది ఒక లోకంలో ఉన్నటువంటిది, అందరూ చూసేటటువంటిది. ఆ సమయాన్ని వీళ్ళు విద్యను సంపాదించడానికి కానీ, ధనాన్ని సంపాదించడానికి కానీ, లేదా వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కానీ దేనికైనా వీళ్ళు ఉపయోగించవచ్చు కదా. అలా కాకుండా అంత సమయం ఎక్కువగా వీళ్ళు ఏమైనా వృధా చేసుకుంటున్నారా? ఇతర మతాల్లో ఈ క్రికెట్ మీద ఇంతటి అభిమానం ఇతర మతాలకు సంబంధించిన యువకుల్లో ఉండదు అని మన వాళ్ళు కొందరు అనగా నేను కూడా విన్నాను. అలాగేం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో క్రికెట్ అనే ఆటతోటి పరిచయం లేని అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళ దగ్గర క్రికెట్ వాళ్ళకి లేదు. అవును సార్. కానీ ఇప్పుడు ఉండేటటువంటి వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని, వీళ్ళల్లో కలిగే ఆ ఉత్తేజాన్ని, దానివల్ల జరిగేటటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలని, వీటన్నిటినీ గమనించిన తర్వాత సరే ఇక్కడ కూడా దీన్ని మనం ప్రారంభం చేద్దాము అని వాళ్ళు అనుకున్నారు. అనుకోవడం కాదు, జరుగుతోంది ఇప్పుడు. ఓహో. క్రిందటి సంవత్సరం న్యూయార్క్ సిటీలో శుభ్రంగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అద్భుతంగా జరిగింది. సరే, ఇప్పుడు సమయాన్ని వ్యర్థము అని దేన్ని బట్టి మనం అంటాం? అది ఏదో ఒక రకమైనటువంటి లాభసాటిగా కాకుండా వ్యర్థమైతే, దానివల్ల వ్యక్తుల్లో దురభ్యాసాలు పెరిగితే అది మనం వ్యర్థము అని అంటాం. ఏదో ఒక రకంగా సమయాన్ని ఎంటర్టైన్ చేసేవాడు ఈ రకంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఒక ఆటతోటి. శారీరకమైనటువంటి ఒక కృషి కూడా దాంట్లో ఉంది. శారీరకమైన బాగుంటుంది, కానీ వాళ్ళు ఆడినప్పుడు వ్యాయామం అవుతుంది. ఆడడం సరే, అది ఏదో ఒక ఆట ఆడాలి, శారీరక వ్యాయామం అవుతుంది కాబట్టి పర్వాలేదు. చూడడానికి ఎక్కువ సమయం ఏమన్నా వాళ్ళు చూస్తున్నారు కనుకనే కదా ఆడేది, చూడకపోతే ఎందుకు ఆడతారు? కాక మనం దాన్ని మన వ్యర్థం అని అనడం కంటే దాంట్లోంచి గ్రహించాల్సినటువంటి దాన్ని మనం అందించగలిగితే యువతకి అది మనకు ఉపయోగకరం అవుతుంది. అవును సార్. రెండవది, ఆర్థికమైనటువంటి దానికోసమైనా వాడచ్చు కదంటే, ఆర్థికమైనది దానికంటే మించింది ప్రపంచంలో ఇప్పుడు ఇంకోటి లేదు. అవును సార్. సినిమా ఇండస్ట్రీ కంటే కూడా ఇంకా టాప్ స్థాయిలో ఉన్నటువంటిది క్రికెట్ బోర్డు. అది ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు అయినా వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక వనరులు మరొకళ్ళకి లేనే. అయితే చూసేవాళ్ళకి ఆర్థికం ఎలా వస్తుంది అనేది చూసేవాళ్ళకంటే చూసేవాళ్ళకి ఏం రాదు, వీళ్ళకి సమయం వేస్ట్ను డబ్బులు ఖర్చు తప్ప. చాలా సంతోషం. కానీ ఎంటర్టైన్మెంట్. రెండవది, దానికి మనం వైదికంగా ధార్మికంగా వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అని అంటే, ప్రాణం లేని ఒక బాల్ కోట్లాది మందిని తన వైపు పెట్టుకుని ఆడిస్తోంది. ఒక ప్రాణం లేని ఒక బాల్. వీళ్ళు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ, ఈ టీం కానీ ఆ టీం కానీ, ఆడేవాడు కానీ చూసేవాడు కానీ చెప్పేవాడు కానీ దాని మీద బెట్లు కట్టేవాడు కానీ, ఇంతమందిని తన మించి దృష్టి పోకుండా చేసుకోగలిగింది ఒక చిన్న బాల్. ఒక్క బాల్ ఇంత పని చేసిన పని అది అయినా. సో ఇప్పటికీ ఆచారాలు పోలేదు, వ్యక్తులలో ఉండే గౌరవం పోలేదు కనుక దాన్ని మనం నిర్మూలన చేయడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు.
వాళ్ళ మార్గంలోనే వెడితే సరిపోయాయి. ఉమ్. బౌద్ధులకి కీలకం ఏమిటి? వేదాన్ని ఒప్పుకోరు అవును. కనుక నువ్వు వేద మంత్రాలు చదివి నేను ఇది ప్రమాణం అంటానంటే వాడికి ఉపయోగం లేదు. ఉమ్. సో వాడిని ఎలా ఒప్పించాలి? వాడు తర్కం మీద ఆధారపడతాడు. వాడికి ఆనుమానికుడు అని పేరు. ఉమ్. ఇప్పుడు మనకి ఇక్కడ బయట వాన వస్తుంది, ఉమ్. ఆకాశం నిండా మేఘాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కనుక మేఘం ఉంది అని వాళ్ళు ఒప్పుకోరండి. బౌద్ధంలో ఊహించి మేము ఒప్పుకుంటా ఉంటారు. ఉమ్. అది మేఘాల్లోంచి గర్జనలు వస్తున్నాయి కనుక ఘనగర్జనత్వాత్ మేఘ. ఏదైనా వాడికి ఊహతోటే, ప్రత్యక్షం వాడికి ప్రమాణం కాదు, శబ్దం వాడికి ప్రమాణం కాదు, అనుమానమే వాడికి ప్రమాణం. అనుమానం అంటే ఊహ, ఉమ్. ఊహే ప్రమాణం అంటారు బౌద్ధులు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని మార్గంలోంచి మార్చాలి అంటే ఎలా చెప్పాలి వాళ్ళకి? ఈయన వేదం చదువుకున్నాడు, ఈయన శంకరాచార్యుల వారు వేదం చదువుకుంటాను నేను, వేదంలో ఇది ఉంది అది ఉందంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అలా వాడు వేదమే వద్దంటే. ఉమ్. అవును. సో ఊహతోటి ఒప్పుకునేవాడిని ఊహతోటే కొట్టాలి. వాడేమంటాడు? ఇదంతా మొత్తం ప్రపంచం అంతా మిథ్య, ఇదంతా మాయ, రైట్? ఇప్పుడు వాడిని ఒప్పుకోవాలి, వాడిని ఒప్పించాలి. ఎలా ఒప్పించేది? ఉమ్. సో వాడి మార్గంలోనే వెళ్ళాలి. అంచేత ఓకేనైనా నువ్వన్నట్టుగా ఇదంతా మిథ్య అందాం, ఏమీ లేదు అని అన్నాం, సర్వం శూన్యం అందాం. కానీ ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపిస్తున్నా, నువ్వు వాదిస్తున్నావు, నేను వాదిస్తున్నా, వాళ్ళంతా వింటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు కనిపిస్తారు కానీ అసలు వీడెవరు లేరండి. వాదించే నేను లేను, సమాధానం చెప్పే నువ్వు లేవు. దట్స్ ఓకే. పోనీ నేను కూడా అదే అంటా. కానీ ఇప్పుడు ఆ గోడ మీద ఇప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంది, అక్కడ ఉమ్. ఆ ఫోటో ఉత్తిదే అందాం. ఫోటో నిత్యం కాదు కదా, అవును. నిత్యం కాదు కనుక సత్యము కాదు, సత్యం కాదు కనుక అది మిథ్య, రైట్? మరి నువ్వన్నట్టు నేను కూడా అంటా, ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ ఫోటోని అక్కడ చూపిస్తున్నావు తప్ప ఇక్కడ చూపించలేవు కదా నువ్వు. ఉమ్. అవును. ఎందుకు ఇక్కడ చూపించలేవు? అంటే నీకు ఏదైనా ఒకటి తాత్కాలికంగా ఉండేటటువంటి దాన్ని నువ్వు చెప్పాలన్నా దానికి వెనకాతల ఒక ఆధారం కావాలా? దానికి వెనకాతల గోడ ఉంది కనుక అక్కడ ఫోటో ఉంది. గోడ లేకపోతే ఫోటో ఎక్కడి నుంచి వస్తుందా? ఇక్కడ ఎందుకు ఫోటో రాదు? కనుక నువ్వు చెప్పినట్టుగా ఇదంతా శూన్యం అందాం. కానీ దానికి శూన్యం మీద ఇన్ని దృశ్యాలు ఏర్పడాలంటే దానికి ఏదైనా ఒక బేస్ కావాలి, ఒక ఆధారం కావాలి. ఇక్కడ గోడ, మరి మనకి బుద్ధిలో ఇన్ని రకాలు ఏర్పడుతున్నాయి. చెట్లు, గోళాలు, నదులు, నీళ్లు, భూమి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇన్ని రకాల బొమ్మలు ఏర్పడాలి అంటే ఒక బేస్ అయితే ఉండాలి కదా. ఆ బేస్ బ్రహ్మ అందాం. బ్రహ్మ సత్యం, మిగతాదంతా మిథ్య అందాం. ఇప్పుడు అంతవరకు నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు అది లేకపోతే అక్కడ ఫోటో లేదు కదా. ఈ ఫోటో తీసి ఇంకో ఫోటో, అది తీసేసి ఇంకో ఫోటో, అది తీసి ఇంకో ఫోటో. బట్ ఏ ఫోటో పెట్టాలన్నా ముందర గోడ అయితే ఒకటి ఉండాలి కదా. అంచేది గోడ వరకు నువ్వు ఒప్పుకో ముందర, ఫోటోలన్నీ కాదందాం మనం అని వాడి మార్గంలో వెడుతూ నువ్వు ఎంత మిథ్య అంటున్నావు, నేను కూడా మిథ్య అని అంటా. కానీ బేస్ లేకుండా మిథ్య ఏర్పడడానికి అవకాశం లేదు కనుక బేస్ ఒకటి బ్రహ్మ అందాం. అంతవరకు నువ్వు ఒప్పుకో. సరే, వాడి లాజిక్ అది కూడా నచ్చింది, వాడి తర్కానికి అది అందింది కనుక సరే బ్రహ్మ ఒక్కటే నేను ఒప్పుకుంటా. సార్ కమాన్ దారి, ఇప్పుడు నా మార్గంలోకి రా. బ్రహ్మ ఒకటి సత్యం అందాం, జగత్ అంతా మిథ్య అందాం. ఓకేనా? ఓకే, దట్స్ ఓకే. ఇంతవరకు నువ్వు ఒప్పుకున్నావు కనుక బ్రహ్మ ఒక్కటి ఉంది అని ఎక్కడైనా చెప్తే దాన్ని కూడా అంగీకరిద్దాం. అలా ఎక్కడ చెప్పింది? ఏకమేవ అద్వితీయం, అక్కడ ఒకటి ఉంది కదా. పోనీ అంతవరకు దాన్ని తీసుకుందాం, అంతవరకు తీసుకుందాం. మిగతాది ఏదైనా దాంట్లో ఉంది అంటే దాన్ని కాదనేద్దాం అంటే సరే. ఇది ఒకటి లాజిక్ అందింది కనుక దీన్ని సపోర్ట్ చేసే వేద భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతవరకు మాత్రం మేము ఒప్పుకుంటాం.
ఇప్పుడు తల దూరడానికి చోటిస్తే తర్వాత మన ఒళ్ళంతా దూరచ్చు దాంట్లోకి. ఓకేనా? అట్లాగా అసలు బ్రహ్మంటూ ఒకటి ఒప్పుకున్నావు కనుక సరే రా అక్కడ దాకా. వేదం లేదన్న వాడిని వేదాన్ని ఒప్పుకునేట్టు చేయగలిగాడు. వైదిక మతానికి పునఃస్థాపన చేసినటువంటి మహనీయుడు శంకరాచార్య స్వామి. అక్కడ దాకా వాడు రాగలిగాడు. అప్పటికి ఈయనకి 32 years, 32 ఏళ్ల వయస్సుకి అంత కార్యం ఆయన చేయగలిగారంటే మహానుభావుడే. కానీ తర్వాత ఆయనకి అవకాశం లేకపోయింది. తర్వాత రామానుజాచార్యుల వారు వచ్చారు. సో వారేం చేశారు, ఒకటి అని దాన్ని ఒప్పుకున్నావు కనుక మిగతావి ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు అంటే, మిగతా 3 అంటే మళ్ళీ తత్వాలు 3 అయిపోతాయి కదా. తత్వాలు 3 కాదే, తత్వం ఒకటేనా. ఇప్పుడు ఏమండి, శాస్త్రి గారు వచ్చారు, శాస్త్రి గారు ఒక్కరే వచ్చారండి. ఇప్పుడు శాస్త్రి గారు ఒక్కరు వచ్చారంటే శాస్త్రి గారికి తల ఉందా, శాస్త్రి గారి చెవులు ఉన్నాయా, శాస్త్రి గారికి కళ్ళు ఉన్నాయా, నోరుందా, చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, ఓ పంచి కండువా వేసుకున్నాడా, మెడలో మాల ఉందా, చెవులు కంకణాలు ఉన్నాయా, కుండలాలు, తలకి బొట్టుందా. సో ఒక్కడు అని అంటే కొన్నిటితోటి విశిష్టమై ఉంటాడు. రైట్? ఇప్పుడు తల వేరు, చెయ్యి వేరు, కాలు వేరే. కానీ వేరంటే దీంతో కలిసిన వేరు తప్ప, దీంతో కలిసి పనిచేసే వేరు తప్ప. అది ఇప్పుడు చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు, కానీ ఇన్ని కలిపే నేను. అందుచేత బ్రహ్మ ఒక్కటి అని ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకున్న బ్రహ్మ ఒక్కటి జీవులతోటి ప్రకృతితోటి కలిసే ఎప్పుడు ఉంటుందయ్యా. బ్రహ్మలు 10 ఉండవు. నో, ఏకమేవా అద్వితీయం అని చెప్పింది, దానికి మనం 100% కరెక్ట్. కానీ అది వీటితోటి కలిసి ఉంటుందని ఒప్పుకో. కలిసి ఉంటుందని ఒప్పుకున్నప్పుడు నీకు అన్ని మంత్రాలు సరిపోతాయి. ఇప్పుడు భేదాన్ని చెప్పే మంత్రాలు సరిపోతాయి, అభేదాన్ని చెప్పే మంత్రాలు. అభేదం ఉన్నప్పుడు ఒకటి, భేదం చెప్పినప్పుడు అంగాల్లాగా. దాని కాంట్రవర్సీ ఉంది ఇక్కడ, అయిపోయింది. దానికి రూపం ఉందా, రూపం లేదా. రూపం ఉందంటే మళ్ళీ అద్వైతం పాయ్, ఏం పోదాయా. రూపం లేదు అంటే నీ రూపంలాగా నా రూపంలాగా కాసేపు ఇలా నవ్వే రూపం, కాసేపు ఏడ్చే రూపం, ఇలాంటివి లేవు ఆయనకి. మార్పు లేని ఏకంగా ఉండే రూపం ఎప్పుడు ఉంటుంది. తన రూపం లాంటిది లేని రూపం అది రూపం. ఉంది అంటే అలాంటిది ఉందని, లేదంటే మళ్ళాంటివి లేవు దానికి. సరిపోయింది. ఇప్పుడు దానికి గుణాలు ఉన్నాయా లేవా, అది నిర్గుణమా సగుణమా, రెండు అనొచ్చు. సగుణము అంటే దానికి మాత్రమే చెందిన గుణాలు ఉన్నాయండి. నిర్గుణం అంటే ఇప్పుడు నీలాంటి నాలాంటి గుణాలు దానికి లేవు. మన గుణాలు ఏమిటి, ప్రయోజనం నాశించే గుణాలు. ఇప్పుడు మనం ఏ పని చేసినా ప్రయోజనం అనుదీశ నమందోపి ప్రవర్తతే. అంచేత మనకి ఏదో లాభం లేకుండా మనం ఏ పని చెయ్యం. మన గుణాలు ప్రయోజనాపేక్ష కలవి, కర్మాధీనమై ప్రవర్తించేవి. ఆయన అకర్మవశ్యుడు, ఆయనకి అలాంటివి ఏం లేవు. కనుక సగుణుడు అంటే ఆయనకి మాత్రమే ఉండే గుణాలు ఉన్నాయి. నిర్గుణుడు మళ్ళాంటి గుణాలు లేనివాడు. సరిపోయింది. నిర్గుణ శృతులు సరిపోయాయి, సగుణ శృతులు సరిపోయాయి, సాకార శృతులు సరిపోయాయి, నిరాకార శృతులు సరిపోయాయి, భేద శృతులు సరిపోయాయి, అభేద శృతులు సరిపోయాయి. ఇలాంటి వాటన్నిటిని కూడా కలిపి చెప్పే శృతులు కొన్ని ఉన్నాయి వేదాల్లో. ఘటక శృతులు అంటారు వాటి. ఘటక శృతులు అని పేరు వాటికి. ఈ ఘటక శృతులు తీసుకుంటే నీకు అన్నీ సరిపోతాయి. కనుక దేన్ని నువ్వు కాదనక్కర్లేదు, చెప్పక చాక ఒప్పుకో. ఇది తర్వాత వచ్చిన రామానుజుల వారు దాంట్లోంచి తీసుకొచ్చినటువంటి ఒక మార్గం అన్నమాట. శంకరాచార్యుల వారి వల్ల వైదికం నిలబడి, ఆ వైదికం అనేటటువంటి దానికి ఒక శోభని చేకూర్చినటువంటి వాడు తర్వాత రామానుజులు. సో ఇది ఇప్పుడు చరిత్ర అనే దానికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పతనము ఉత్థానము, పతనము ఉత్థానము ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కాలంలో, కాలగతి. సో అలాంటప్పుడు ఆయా సందర్భానికి సమయానికి తగినట్టుగా ఆచార్యులు
నిలబెట్టేటటువంటి వైదికాన్ని సవ్యంగా ఉంచడానికి రకరకాల మార్గాల్ని అప్పటి వ్యక్తుల్ని బట్టి వారు అవలంబించాల్సి వస్తూ ఉంటుంది. అవును. అంత మాత్రం చేత దానికి దీనికి పడదు అనే అవకాశమే లేదు అసలు. అది ఎక్కడ లేదు అసలు అలాంటిది. నిజానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి ఇలాంటివి వాదాలు మనకి ప్రపంచంలో వినిపిస్తున్నాయంటే అది వాళ్ళకు ఉండేటటువంటి అపరిపక్వమైనటువంటి ఒక అవగాహన అని మనం అనుకుంటాం అన్నమాట. విభిన్న మార్గాల ద్వారా ఏకైక లక్ష్యం అనేది ఒక సనాతన ధర్మం అనుకుంటే, విభిన్న మార్గాలు అనడం కంటే కూడా ఏ వ్యక్తి యొక్క పాక దశకి పరిపాక దశకి అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద మైండ్ అంటాం కదా, ఎవరి మెచ్యూరిటీ స్థాయి ఎంత ఉంటే అక్కడ వారు దాన్ని నిలబడి పైకెక్కడానికి వీలయ్యేటట్టుగా మనకి ఎన్నో అన్ని రకాల మార్గాలు అందించారు. బాగుంది స్వామి, చాలా అద్భుతమైనటువంటి ఒక సమన్వయం చేశారు తమరు. ఇప్పటికే చాలా సమయం తమరిది నేను తీసుకున్నాను అని చెప్పి భావిస్తూ తమరికి అనేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క సంభాషణ కార్యక్రమాన్ని. చాలా సంతోషం, మీ యొక్క శ్రద్ధకి చాలా ఆనందంగా ఉంది. అందరూ దీన్ని సవ్యంగా ఉపయోగించుకుంటారు, అర్థం చేసుకుంటారని మేము భావిస్తాం. అంతే స్వామి, ఇది సంపూర్ణంగా సనాతన ధర్మంలో ఐక్యతను చాటడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చాలా సంతోషం. ఈ సందర్భంగా తమరి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ అనేక సాష్టాంగ నమస్కారాలు. చాలా సంతోషం. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ.